You really look very awesome. I think you're the male version of me. Female version of me. Ravi! How come you're into serials first? నేను చిన్నప్పటి నుంచి థియేటర్ చేస్తున్నాను. ఫ్రమ్ when I was 8 years old I started doing theatre. అంటే మా ఇంట్లో అలాగా పంపించేసారు. థియేటర్ అంటే థియేటర్ క్లీన్ చేసేవాళ్ళు అనుకుంటారు. థియేటర్ యాక్ట్ చేసేదాన్ని. Do you have a love story in your life? I have a beautiful love story in my How life. many? How many is a very tricky question. ఎందుకు లవ్ చేయవే ఎందుకు లవ్ అట్లాంటి టైప్ నేను కాదు. సెట్కి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఎవరికన్నా కూడా పాయింట్ ఆఫ్ టైం కి క్లాషెస్ అవుతాయి. ఎనీథింగ్ హ్యాపెన్ బిట్వీన్ యూ బోత్? She believes this is my chair. ఇది నాకు ఫిట్ అయిందా లేదా, ఫిట్ కాకపోతే మేనేజర్ని పిలుస్తారండి. సార్ ఈ చైర్ నాకు ఫిట్ అవ్వట్లేదు, కొంచెం వేరే చైర్ లేదంటే ఓకే అండి. నేనేంటంటే వాడిని గెలుకుంటూ వీడిని గెలుకుంటూ వాడి మీద కమెంట్లు వేసుకుంటూ వీడిని కమెంట్ యూనో సో నైస్. నన్ను పట్టుకోవాలి ఇలాగా, నా నడుము పట్టుకోవాలి. I should kiss him. నన్ను పట్టుకోవట్లేదు. నో ఇట్స్ ఓకే యూ కెన్ హోల్డ్ మీ ప్రాపర్లీ. భయపడుతున్నాడు. ఇక్కడ నేను అనుకున్నా ఇన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి, ఇంత స్ట్రాంగ్ ఉంటారు వైది. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ కిస్డ్ ఆన్ అ ఫస్ట్ డేట్? నెవర్. ఓ మై గాడ్, అంత ఆలోచిస్తున్నాను. లేపు హలో ఫస్ట్ డేట్ లేదా? హలో ఫస్ట్ డేట్ అంటే నెల తారీఖులో నంబర్ ఫస్ట్ డేట్ కాదు. డేట్ అంటే యూ అండ్ బాయ్ గోయింగ్. ఈమె నెలకి ఫస్ట్ తారీఖు ఎప్పుడైనా ఆలోచిస్తుంది. స్పెషల్లీ లాస్ట్ ఇయర్ తో మీకు ఎందుకు వస్తుంది? ఎందుకు? సెన్స్లెస్, మీనింగ్లెస్. ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ ఉంటుంది. మీకుంది, నాకుంది. అలాగే ఇక్కడికి వచ్చిన ఇద్దరు ఒక లవ్లీ కపుల్కి కూడా లవ్ స్టోరీ ఉంది. మరి ఇది మా ప్రేమ కథ. మరి ఈ మూవీ విశేషాలు ఏంటి అండ్ దాని గురించి, మూవీ గురించి మొత్తం తెలుసుకుందామంటే రవి అండ్ మేఘ్నా లోకేష్ వీళ్ళిద్దరితో మాట్లాడాల్సింది. హాయ్ రవి. హాయ్ మేఘ్నా లోకేష్. హౌ యు డూయింగ్? ఐమ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యు? నేను సూపర్. అండ్ మోర్ ఓవర్ ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. కాకపోతే నాకు ఒక్క డౌట్ ఏంటంటే బిజీ స్కెడ్యూల్. ఎందుకంటే రవి నువ్వు మాత్రం చక్కగా ఆన్లైన్ షోస్ అండ్ బోల్డ్ అని షోస్లో కనిపిస్తున్నావు. అండ్ మేఘ్నా సీరియల్స్. ఇన్ని స్కెడ్యూల్స్లో కూడా మూవీ చేసి అగైన్ ఇంత ఫ్రెష్గా అలా కనిపిస్తున్నారు. అంటే ఏదైతే చిన్నప్పటి నుంచి చేయాలనుకున్నామో ఫైనల్లీ వీఆర్ దేర్. దీనికోసం ఇదంత ప్రయత్నం. ఆ షెడ్యూల్స్ కూడా ఎందుకు ఇలా ఉండే, దీనికోసం ఈ రోజు చూడాలని. చాలా కష్టమైందా? కష్టం మామూలు కష్టం కాదండి. అంటే కష్టం పడింది ఏం తెలియదు కదా. అవును. సో కష్టపడుతున్నాం టు సీ అ వెరీ సక్సెస్ఫుల్ డే టుమారో. ట్రూ. మేఘ్నా మరి మీకు సీరియల్స్, ఎందుకంటే సీరియల్స్ ఇప్పుడు యాంకరింగ్ సపరేట్ అండ్ అలాగే సీరియల్ సపరేట్. ఎందుకంటే ఒకసారి డేట్స్ బ్లాక్ చేస్తే మనతో పాటు లైక్ ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో సో వాళ్ళ డేస్ కూడా పోస్ట్పోన్ చేసుకోవాలి. అలాగే మేనేజ్ చేసుకుంటూ అవి కూడా చేస్తూ ఇది కూడా చేస్తూ ఇట్ ఈస్ డిఫికల్ట్. కష్టమే మీరు అన్నట్టు. బట్ ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి ఇద్దరం అది అలాగా that energy is taking us to that so place. sweet of you. కాకపోతే మీది మదర్ టంగ్ కన్నడ కదా, కానీ తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. షీ ఇస్ వెరీ కమిటెడ్ ఆర్టిస్ట్. అంటే ఒకటి చేస్తే ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోవాలి, దానికి ఒక హోంవర్క్ ఉంటుంది అని నమ్మే అమ్మాయి. వెరీ రవి నీ గురించి ఎందుకంటే నీ ఫస్ట్ లైక్ టీవీ ఎంటర్ అయ్యింది సంథింగ్ స్పెషల్ రైట్? తర్వాత మీది మాత్రం సీరియల్స్. హౌ కమ్ యూర్ ఇంటూ సీరియల్స్ ఫస్ట్? నేను చిన్నప్పటి నుంచి థియేటర్ చేస్తున్నాను. ఫ్రమ్ when I was 8 years old I started doing theatre. అంటే మా ఇంట్లో అలాగా పంపించేసారు. థియేటర్ అంటే థియేటర్ క్లీన్ చేసేవాళ్ళు అనుకుంటారు. యాక్ట్ చేసేదాన్ని. చాలా మందికి నేను థియేటర్ చేసేదాన్ని అంటే వాట్ ఈస్ థియేటర్ ఏంటది అంటే స్టేజ్ షోస్ ఉండేది. అండ్ అక్కడ కన్నడలో చేసేదాన్ని. అండ్ ఆ తర్వాత చదువుకోలేదు పెద్దగా. ఇంట్లో హాబీలాగా ఇది తీసుకో, చదవడం ముఖ్యమని చెప్పారు. బట్ దే వర్ ఎంకరేజింగ్ మీ. చదివినా ఇదేం చేయదు గొప్పగా అని వాళ్ళకు కూడా తెలుసు. సో వెన్ ఐ గెటింగ్ ఆపర్చునిటీస్ దే వర్ లైక్ ఓకే. మా నాన్న కొంచెం అపోజ్ చేశారు. బట్ ఎవ్రీ వన్ వర్ లైక్ ఓకే యూ గో డూ. అమ్మమ్మ వాళ్ళందరూ, అమ్మమ్మ ఇప్పటికీ వస్తారు నాతో షూటింగ్కి. సో అలా స్టార్ట్ అయింది. అక్కడ కన్నడ సీరియల్స్ చేశాను. అక్కడ నుంచి అన్నపూర్ణ నుంచి చూసారు నన్ను. సో దే గేవ్ మీ శశిరేఖ. కళ్యాణ వైభవం తెలుగులో చేస్తున్నారు. సో నైస్. సో ఫస్ట్ ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ? హూ అప్రోచ్డ్ యూ? ఇది మా ప్రేమ కథ.
డైరెక్టర్ అప్రోచ్ చేశారు, కార్తిక్ అని. హీజ్ అ న్యూ డైరెక్టర్. ఇలా వచ్చి ఇలా చేస్తున్నాం సినిమా, కథ చెప్పారు, షూటింగ్ లొకేషన్కే వచ్చి కథ చెప్పారు. ఐ వాజ్ లైక్ కథ ఓకే బాగుంది, బట్ నేనెందుకు వై మీ అలా అనుకున్నాను నేను. హీ వాజ్ ఆల్సో మీరైతే ఎమోషన్స్ బాగుంటుంది, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ అని చెప్పారు. నేను యూజువలీ ఎమోషన్స్ అలాంటి లవ్ స్టోరీస్ చూడను, చదవను. ఐ ఓన్లీ రీడ్ ఆల్ దిస్ థ్రిల్లర్, సస్పెన్స్, యాక్షన్ మూవీస్ చూస్తాను. నాకు కొంచెం బోరింగ్ అనిపించింది ఎలా ఏంటి అని. దెన్ హీ సెడ్ రవి ఈస్ డూయింగ్. ఐ ఆల్వేస్ లైక్డ్ హిమ్. యాంకరింగ్ లో చూసాను, షోస్ లో చూసాను. అండ్ పెద్దగా షోస్ ఆయన యాంకరింగ్ చూడలేదు, బికాజ్ ఐ వాజ్ న్యూ టు సీరియల్స్ అండ్ ఆల్ కదా. కానీ మనిషిని చూసాను చాలా చోట. ఐ వాజ్ లైక్ వై ఇస్ నాట్ ట్రయింగ్, ఇక్కడ ఉన్నారు కదా, హీ లుక్స్ గుడ్, హీరోగా చేస్తే బాగుంటుంది అని నేను అనుకున్నా మనసులో. వెన్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ, రవి చేస్తున్నారు అనగానే ఐ డోంట్ నో ఏం చేస్తున్నారు, హిస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమీ తెలియదు నాకు అప్పటికి. ఐ లైక్ హిమ్, బాగుంటాడు హీరోగా చేస్తే అని అనుకున్నాను. బాగుంటుంది, నాకు కూడా అలా అనిపించింది. కరెక్ట్. రవి, మరి నీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? లైక్ హూ అప్రోచ్డ్ యూ ఫస్ట్? నాకు సండే ఐ బీన్ గెటింగ్ ఆపర్చునిటీస్. సంథింగ్ స్పెషల్ హిట్ అయింది, దాని తర్వాత ప్యారలీ ఐ వాజ్ డూయింగ్ సమ్ అదర్ షోస్. సో షోస్ పెరుగుతున్న కొద్దీ పీపుల్ సా మీ యాజ్ అన్ యాక్టర్. అంటే కొత్త డైరెక్టర్స్ కానీ డైరెక్టర్స్, అరే వీడిలో యాక్టర్ ఉన్నాడు అని. బికాస్ ఐ ఇన్వాల్వ్డ్ యాక్టింగ్ ఇన్ మెనీ ఆఫ్ మై షోస్. ఎక్కడ ఉట్టి యాంకరింగ్ చేసి తప్పించుకోవాలని ఉండదు. సో ఆ ఫిక్షన్ తీసుకొస్తున్నాను, ఫిక్షన్ స్టోరీస్ అవన్నీ. ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్టర్స్. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, మీరు చేయండి అని. బట్ ఫర్ మీ టు లెర్న్ అబౌట్ ది ఇండస్ట్రీ వాజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే వచ్చి ఒక సినిమా చేసి వెళ్ళిపోయామా కాకుండా ఉండాలి, సెటిల్ అవ్వాలి. సో ఇట్ హ్యాస్ టు బీ ఏ 1/1 ప్రాసెస్, ఒక సింగిల్ స్టెప్. యాంకరింగ్ అయిపోయింది, ఒక ప్రాపర్ బేస్ వచ్చింది ఇక్కడ ఇండస్ట్రీలో. పీపుల్ స్టార్ట్ లవింగ్ యూ. సో ఇష్టం ఉన్నది చేస్తే దట్ లవింగ్ వుడ్ టర్న్ ఇన్ టు హేట్రెడ్. ఇది తెలియలేదు ఏదో చేస్తున్నాడు అని. సో ఆ జాగ్రత్తగా ఆ స్టెప్ తీసుకునేది, నాకు నచ్చిన కథ, నేను చేయగలిగే కథ, నేను చేయగలుగుతున్నా లేదా అని నాకు తెలియాలి ఫస్ట్. సో యాక్టింగ్ వస్తా రాదన్న దానికి ఐవ్ డన్ ఫ్యూ షార్ట్ మూవీస్ టు సీ మై సెల్ఫ్. అంటే యాజ్ అన్ యాక్టర్ ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లో జీవించగలుగుతాడా ఇడు అని. వెన్ పీపుల్ సెడ్ yes, ఐ థాట్ ఓకే ఐ కెన్ డూ ఇట్. దాని తర్వాత కొన్ని స్టోరీస్ విన్న తర్వాత ఐ వాంటెడ్ అ వెరీ సింపుల్ స్టోరీ, వెరీ సింపుల్ లవ్ స్టోరీ విచ్ హ్యాస్ ఎమోషన్స్, విచ్ హ్యాస్ సమ్ నైస్ మ్యూజికల్ జర్నీ, మ్యూజిక్ బాగుండాలి అని. అండ్ దెన్ కార్తిక్ నాకు నరేట్ చేసినప్పుడు ఐ థాట్ ఇట్ వాస్ టూ సింపుల్, చాలా సింపుల్ ఉంది, వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ అని. అండ్ దెన్ ఒక 1-2 months అలా ఎంటబడ్డాడు. దాని తర్వాత హీ మేడ్ మీ లిసన్ టు ది సాంగ్స్. హీ ఆల్రెడీ రికార్డెడ్ ది సాంగ్స్, ప్రాపర్ సింగర్స్తోనే అంతా అయిపోయింది అనమాట. అండ్ దెన్ ఐ వాజ్ అట్రాక్టెడ్. ఐ మీన్ లవ్లీ హియర్. అండ్ ఆ కమిట్మెంట్ నాకు అర్థమైంది డైరెక్టర్ది. మ్యూజిక్ కూడా రెడీ చేసుకున్నాడు. సో హీస్ గాట్ దట్ స్టోరీ బోర్డ్ రెడీ, షార్ట్ డివిజన్ రెడీ, అన్నీ రెడీ ఉన్నది. సో ఓకే అని చెప్పేసి ఒక 3 months 6 months వీ వర్క్డ్ ఆన్ ది ప్రీ ప్రొడక్షన్. ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని. అండ్ వెరీ మినిమల్ బడ్జెట్, మనం చెప్పలేం. కానీ ఇఫ్ ద సినిమా వాజ్ మేడ్ ఇన్ 10 rupees, ది అవుట్పుట్ ఈజ్ నౌ 100 rupees. అంటే అంత జాగ్రత్తగా చేసుకున్నాం. అండ్ ఆ సింపుల్ స్టోరీ లైనే నాకు బాగా నచ్చింది. వేరే ఐ కుడ్ పర్ఫార్మ్ అని అనిపించింది నాకు. రవిని అండ్ సినిమాలో చూసే అరుణ్ 2 different క్యారెక్టర్స్. వీడు చాలా ప్రాక్టికల్ రవి అనేటోడు. అరుణ్ ఈజ్ అ పర్సన్ హు బిలీవ్స్ ఇన్ లవ్. ఒక అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి వరకు వెళ్ళాలి అని నమ్మే ఒక ఎమోషనల్ పర్సన్. సో ఐ థాట్ నాకు యాక్టింగ్కి స్కోప్ ఉంది. దెన్ ఐ సెడ్ yes టు ది డైరెక్టర్. ఓకే, సో లైక్ బేసికల్లీ అందరి లైఫ్లో లవ్ స్టోరీ ఉంటుంది. డూ యూ హ్యావ్ అ లవ్ స్టోరీ ఇన్ యువర్ లైఫ్? I have a beautiful love story in my How life. many? How many is a very tricky question. And అబ్బాయిలకు అదే కదా, Meghana, what you say? లేదబ్బా, ఇది చాలా రాంగ్. ఇది అబ్బాయిలకి కాదు, లవ్ ఒకరే ఉంటారు. ఇప్పుడు అందరు అంటారు లేదు, దిస్ ఇస్ మై ఫస్ట్ క్రష్, దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్, హి ఇస్ మై సోల్మేట్. క్రష్ కాంట్ బి లవ్. కొంతమంది అలా కూడా చెప్తూ ఉంటారు. అలా చెప్తుంటారు. క్రష్ ని వాళ్ళనే లవ్ గా ఇమాజిన్ చేసుకోవడం. లైక్ బేసికల్లీ స్కూల్ స్టాండర్డ్స్ లో కొంతమంది సార్ మీదనో లేకపోతే మేడమ్స్ మీదనో అలా. ఐ హాడ్ దట్ క్రష్. ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్. అంటే నాకు మా టీచర్ని చూసి, నేను టీచర్ని చూసి అబ్బా ఎంత బాగుంది అని అనుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత అమ్మాయి వెంట పడడం జరిగింది, లవ్ చేయడం జరిగింది, రిజెక్ట్ చేపించుకోవడం జరిగింది. అన్ని ఐ సీన్ ఎవ్రీథింగ్ లవ్ లో. అంటే ఈ మూవీ చేసే టైంలో, ఇది మా ప్రేమ కథ చేసే టైంలో అన్ని గుర్తొచ్చాయా? ఒక్కొక్క సీన్ ఐఎమ్ నాట్ అన్ ఎమోషనల్ పర్సన్. ఓకే, నాకు గుర్తు రాలేదు. ఎందుకంటే అరుణ్ అనే వ్యక్తి సినిమాలో హీరో, వీడు ఒక అమ్మాయిని చూశాడు, అమ్మాయికి పడిపోయాడు, ఈ అమ్మాయే కావాలి నాకు.
ఏదున్నా ఈ అమ్మాయికి ఏం జరగదు, ఈ అమ్మాయి వేరేతో చేసుకోవద్దు, నాతోనే ఉండాలి. సాఫ్ట్ ఇమోషనల్ లవింగ్ పర్సన్. నేను ఏమైనా తప్పు పని చేస్తే ఏమైనా వదిలిపోతుందనే భయం మనోడికి. సో తెలిసి ఏ తప్పు చేయడు, తెలియకుండా అయిద్దేమో, తెలిసి తప్పు చేయడు. కానీ రవి యాజ్ అ పర్సన్ వెరీ ప్రాక్టికల్, వెరీ ఓపెన్ మైండెడ్. See, I love you. If you love me, it will be good. If you don't love me, then I will move on. See, I'm not the one ఎందుకు లవ్ చేయవే, ఎందుకు లవ్, అట్లాంటి టైప్ నేను కాదు. సో కంప్లీట్ టూ ఆపోజిట్ అన్నమాట మీ క్యారెక్టర్ కి అండ్ రియల్ రవికి. అసలు దగ్గర కూడా లేదు. అండ్ మీ క్యారెక్టర్ సంధ్య, రైట్? సో సంధ్య అండ్ మేఘ్నా డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంది. సంధ్య ఇస్ ఆల్సో లైక్ దట్. తను కూడా లవ్ చేస్తుంది కానీ చేస్తున్నా అని చెప్పడానికి కూడా భయపడుతుంది. ఐఎమ్ నాట్ లైక్ దాట్. నాకు ఇష్టం అంటే ఐ టెల్, నాకు ఇష్టం నువ్వు అని చెప్పుకుంటాను. అమ్మాయి కొంచెం భయపడుతుంది. షైనేజ్ చాలా ఇదిగా ఉంటుంది. లోపల లోపల ఇష్టం ఉన్నా కూడా అతనే వచ్చి చెప్పాలి. హీ షుడ్ ఓన్లీ అప్రోచ్ మీ, ఐ షుడ్ నాట్ అప్రోచ్ హిమ్. ఎలా చేస్తా అంటే షీల్ బి క్యూరియస్ అనమాట, ఎలా అప్రోచ్ అవుతాడో ఏంటో అనేది. దట్ సింపుల్ సాఫ్ట్ నేచర్డ్ గర్ల్ క్యారెక్టర్. ఇట్ ఇస్ అ వెరీ క్యూట్ క్యారెక్టర్. ఐ లవ్ ప్లేయింగ్ ఇట్. కానీ అదే అనుకున్నా, ఇలా ఉంటే బాగుండేదేమో, ఇంకా అబ్బాయిలు వెంట పడేవారేమో అని. ఐ వాజ్ లైక్, వెంట పెడితే ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్తా, కానీ వర్కౌట్ అవ్వదు అలా ఎలా చెప్పారని. ఇష్టం లేకపోతే సే నీకు ఇష్టం, నాకు ఇష్టం లేదు, లైట్ తీసుకొని చెప్పారు. సో మెఘనా అండ్ సంధ్య వెరీ డిఫరెంట్. ఓకే, బట్ ఐ లవ్ ప్లేయింగ్ సంధ్యాస్ క్యారెక్టర్. మూవీలో స్పెషల్లీ మ్యూజిక్ ఇల్ ఆబ్వియస్లీ ప్లే ఇంపార్టెంట్ రోల్, రైట్? సో మ్యూజిక్, అమేజింగ్ మ్యూజిక్. అంటే ఐఎమ్ వెరీ సెలెక్టివ్, వెరీ జడ్జ్మెంటల్ అబౌట్ థింగ్స్. నాకు నిజంగా నచ్చితే నేను నచ్చుతుందని చెప్తా. ఇది నా సినిమా అని చెప్పట్లేదు, బట్ ఐఎమ్ షూర్ జనాలు ట్రైలర్ చూసి మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడారు. అండ్ రేపు సినిమా చూసిన తర్వాత దే విల్ నాట్ టాక్ అబౌట్ ఆర్టిస్ట్ ఆర్ ది స్టోరీ, దే విల్ టాక్ అబౌట్ ది మ్యూజిక్. మ్యూజిక్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. ఇట్ నాట్ జస్ట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, ఇట్స్ అ క్యారెక్టర్. ఇట్ ఈస్ వన్ టాకింగ్ క్యారెక్టర్ అని మీకు దట్స్ విల్ ఇన్వాల్వ్ ది ఆడియన్స్ మూవీలో. వాళ్ళ లైఫ్ స్టోరీస్ కూడా. వేరే డైరెక్టర్ ఉంటే దే వుడ్ హ్యావ్ డైలాగ్స్ చెప్పించేటోడేమో హీరోయిన్ కి. బట్ ఇక్కడ డైలాగ్ లేకుండా వెనకాల మ్యూజిక్ తోని, వెనకాల బీజిఎం తోని దే టూ మెనీ డైలాగ్స్ విచ్ ఆర్ ఇంటరాక్షన్ జరిగింది అక్కడ. ఓకే, మా ఇద్దరి మధ్య డైలాగ్ జస్ట్ మ్యూజిక్ తో కమ్యూనికేషన్ జరిగింది అన్నమాట. వావ్, దట్స్ రియలీ గ్రేట్. కాకపోతే కొంచెం ఆ కమ్యూనికేషన్ అనేది మాటల్లో అంటే వీ కెన్ ఈజీలీ కొంచెం కష్టం అన్నా కూడా చెప్పొచ్చు. కానీ మ్యూజిక్ తో అంటే ఆబ్వియస్లీ మన ఫేస్, మన ఐస్, పెదాలు నవ్వడం. అందుకే ఫర్ మీ ది స్కోప్ ఆఫ్ యాక్టింగ్ ఇంక్రీస్డ్ ఫర్ హర్. ఐ మీన్ షీ ఇస్ అ బ్రిలియంట్ ఆర్టిస్ట్. సో తనకు కూడా ఇట్ వాస్ సంథింగ్ సీరియల్స్ లో జరగదు, షోస్ లో జరగదు. సో దేర్ వాస్ సంథింగ్ న్యూ టు లుక్ అప్. ఇట్ వాస్ రియల్లీ న్యూ ఫర్ మీ. చాలా మంచిగా అనిపించింది టు కమ్యూనికేట్ ఇన్ ది ఐస్ ఇట్ సెల్ఫ్. ఇమాజిన్ షూట్ లో కార్తిక్ సేస్ లవ్ ఎమోషన్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు సంధ్యకి, అండ్ సంధ్య వాంట్స్ టు లిసన్ టు దట్. సో కన్వే దిస్ లైన్స్, నో లైన్స్, జస్ట్ మేనేజ్. కెమెరా ఇట్లా పెట్టి నా షోల్డర్ మీదకి వెళ్ళి మేఘ్నా ఇస్ లైక్ వాట్ డు ఐ డు, ఏం చేయాలి, నో నథింగ్ టు టాక్. అండ్ అక్కడ డైరెక్టర్ చెప్పాడు వెనకాల మ్యూజిక్ వస్తుంది. సో ఫర్ us to imagine, we have to imagine ఏ మ్యూజిక్ వస్తుందో కూడా తెలియదు, బికాస్ we didn't listen to it. సో మేఘ్నా ఇస్ లైక్ దిస్. మేఘ్నా వెళ్ళిపోయి నా క్లోజ్, నాకు యాక్చువల్లీ మేఘ్నా సార్ నాకు వాయిస్ వద్దు, లిప్ టైట్ పెట్టండి ఉట్టి చూపుతోనే. అరే ఎట్లా చెప్తావురా, హౌ డు యూ డూ ఇట్? అండ్ నౌ ఇదేదో తేడా కొడుతుంది అని మేము అప్పటికప్పుడే అనుకున్నాం. ఏదో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్, డైలాగ్స్ ఉండాలి కదా. బట్ నౌ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ, ద మ్యూజిక్ బిహైండ్ టాక్స్ టు యూ సేయింగ్ అరుణ్ వాంట్స్ టు కన్వే దిస్ టు సంధ్య, అండ్ సంధ్య ఇస్ కన్వేయింగ్ దిస్ టు అరుణ్. వావ్, దట్స్ సో లవ్లీ. కాకపోతే చేయడం మాత్రం చాలా కష్టం, అది నాకు అర్థమవుతుంది. అండ్ స్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా కార్తిక్, రైట్? కార్తిక్ కోడంగ్లా. సో తను ముందు 2 మూవీస్ చేశారు. మూవీస్ అవి ఏంటంటే కంప్లీట్ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది మాత్రం ఒక లవ్ జోనర్. ఫస్ట్ టైం లవ్ జోనర్ ట్రై. ఫస్ట్ టైం, ఇట్స్ ద ఫస్ట్ టైం ఫర్ హిమ్. సో హౌ వాస్ హిస్ మ్యూజిక్ స్పెషల్లీ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఐ వర్క్డ్ విత్ హిమ్ ఫర్ షార్ట్ మూవీస్ అన్నమాట. నేను పెళ్లికి ముందు అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దానికి షార్ట్ ఫిల్మ్ లో ఫస్ట్ టైం దే ఇన్వాల్వ్ 2 సాంగ్స్ అందులో. ఓకే, సో బ్యూటిఫుల్ సాంగ్స్. అందులో కార్తిక్ మ్యాజిక్ ఏంటంటే హీ గివ్స్ యూ దట్ శేఖర్ కమల గారు సినిమాలో మ్యూజిక్ ఉంటుంది కదా, కొంచెం క్లాసికల్ టచ్ ఉంటుంది, బట్ ఎట్ ఫ్యూజన్ ఉంటుంది, వెస్టర్న్ ఫ్యూజన్. సో ఆ క్లాసికల్ టచ్ ప్లస్ వెస్టర్న్ తీసుకొచ్చాడు కార్తిక్. దట్స్ వై ఇట్ ఈస్ వినాలనిపించే మ్యూజిక్. అండ్ మీరు పాటలు చాలా బాగుంది సాంగ్స్. ఓకే, లవ్లీ సాంగ్స్. మీ ఇద్దరు అంటే ఈ మూవీకి ముందు ఒకరికొకరు పరిచయం లేదు, కాకపోతే
ఈ అబ్బాయి తెలుసు, తెలుసు, తను ఈ అమ్మాయి మేఘ్నా, తెలుసు. కాకపోతే సెట్కి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఎవరికన్నా కూడా పాయింట్ ఆఫ్ టైంకి క్లాషెస్ అవుతాయి. ఎనీథింగ్ హ్యాపెన్ బిట్వీన్ యూ బోత్? ఫర్ మీ మేఘ్నా వాజ్ అ వెరీ కన్వీనియంట్ ఆర్టిస్ట్. ఐ మీన్ తన గురించి తెలుసుకుంటే ఇప్పటి వరకు ఐ థింక్ షీ షుడ్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ ఇన్ తెలుగు నౌ. ఓకే. But she doesn't believe in making a loud noise or passing a statement on someone or making people know about me or my acting. She believes this is my chair. ఇది నాకు ఫిట్ అయిందా లేదా, ఫిట్ కాకపోతే మేనేజర్ని పిలుస్తారండి. సార్ ఈ చైర్ నాకు ఫిట్ అవ్వట్లేదు, కొంచెం వేరే చైర్ లేదంటే ఓకే అండి. అంటే చైర్ ఇవ్వడం వాడుతుంది, లేదండి ఇది ఒకటే చైర్ ఉంది ఓకే అని అడ్జస్ట్ అవుతుంది. లేదు అది తెచ్చి పెడితే బాగుంటుందండి, ఆలోచించండి, ఆ పెద్ద చైర్ వస్తే కుదరదు. సో ఇట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ హర్ అండ్ ది మేనేజర్. నోబడీ నోస్ అబౌట్ షీ ఈస్ ఇన్ ఫేసింగ్ దట్ ఇన్కన్వీనియన్స్. అదే నేను అంటా, నువ్వు ఒక గట్టిగా డైరెక్టర్ మీద ఏంటంటే నాకు ఏ చైర్ ఇచ్చాడు అంటే 10 మందికి తెలుస్తుండేమో నువ్వు. దిస్ ఇస్ నాట్ మీ అంటది మేఘ్నా. ఐ బిలీవ్ ఇన్ మై వర్క్. ఈ చైర్ మీద కూర్చున్న తర్వాత నా వర్క్ ఏంటి అది చేస్తా. ఐ విల్ మూవ్ అవుట్. వై టు మేక్ అ ఫస్? 10 మందికి ఎందుకు చెప్పుకోవాలి నా గురించి? లెట్ మై వర్క్ స్పీక్. దట్ ఈస్ వై షీ సైలెంట్. తన పని చేసుకుంటూ సైలెంట్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను ఏమైనా కాంట్రవర్సీగా ఏమైనా గొడవ పెట్టుకున్నా ఐఎమ్ సారీ అండి అని ఆవిడే అంటది. ఆవిడ తప్పున్నా ఆవిడే సారీ చెప్తుంది, నా తప్పున్నా ఆవిడే సారీ చెప్తుంది అనమాట. దట్ ఈస్ వాట్ మేఘ్నా. మరి మీకు రవి ఎలా ఉంటాడు సెట్స్ లో? రవి వాజ్ ఎనర్జీ టు మీ. నాకు ఎవ్రీబడి నో అంటే రవి ఆన్లైన్ షోస్ చేసినా కూడా ఎనర్జెటిక్ గా చేస్తారు, ఎంటర్టైన్ చేస్తారు. నాకు కొంచెం స్టార్టింగ్ లో కొంచెం భయమే ఉండింది. ఐ డోంట్ నో లైక్ హిస్ మెయిన్ నేమ్ ఇండస్ట్రీలో తెలుసు కదా, ఎవ్రీవన్ నోస్ హూ రవి ఈస్ అని. నాకు వెన్ ఐ ఫెల్ లైక్ ఐమ్ యాక్టింగ్ విత్ సమ్మన్ హూజ్ నాకన్నా అంటే హిస్ స్టార్డమ్ ఇస్ different and I'm doing, when I was working with him I was really conscious. అంటే ఎంత spontaneous గా మాట్లాడతారు, ఇలా ఉంటారు. For me to do all that is like a dream అనమాట. నాకు అసలు అవంతా I can't even imagine myself because చాలా ఇంత మాట్లాడుతున్నానంటే that is because of Ravi, because of his energy and his support అని అంటాను. బికాస్ నేను చాలా అసలు ఎక్కడ మాట్లాడడానికే భయపడేదాన్ని. అలాంటిది ఈ షూట్ స్టార్ట్ కాకముందు అసిస్టెంట్ వాస్ స్టాండింగ్ దేర్. అవును, ఒక్కసారి అద్దం పిలిపించుకోవచ్చు అని మిమ్మల్ని అడిగింది. షూటే స్టార్ట్ కాలేదు, షీ కుడ్ హావ్ డైరెక్ట్లీ అరే ఒక్కసారి రా నాన్న సర్ప్రైజ్ అని ఇంకా షూట్ అవ్వలేదు కదా. దట్ ఇస్ హౌ షీ ఇస్. యాక్చువల్ యు ఆర్ ఎ సెలబ్రిటీ గర్ల్, కొంచెం తోడాతో బంతా హై. ఎందుకు అట్లా ఐ షుడెంట్ కాజ్ ఇన్కన్వీనియన్స్. నో ఐ యామ్ లైక్ దట్. ఏం చేయాలి, షీ ఇస్ లైక్ దట్. నోబడీ. నేనేంటంటే వాడిని గెలుక్కుంటూ వీడిని గెలుక్కుంటూ వాడి మీద కామెంట్లు వేసుకుంటూ వీని కామెంట్ యూనో సో నైస్. సో ఫర్ మీ నేను అలా ఉంటాను కాబట్టి ఏదైనా ఇన్కన్వీనియంట్ అనిపించిన ఏమైనా నాకు ప్రాబ్లమ్ అయినా ఐ యూస్ టు షేర్ ఇట్ విత్ హిమ్ అండ్ హీ సాల్వ్డ్ ఆల్ మై ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం వరకు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు పెద్దగా, బట్ హీస్ బీన్ అ సపోర్ట్ టు మీ ఆబ్వియస్లీ. బట్ ఫస్ట్ డే ఆఫ్ షూట్స్ అండి, ఐ షుడ్ టెల్ యూ, అంటే మాకు డైరెక్టర్ మీద నమ్మకం లేకుండే. వాట్ వీ డిడ్ వాజ్ వీ ఆస్క్డ్ ది డైరెక్టర్ టు షూట్. ఒక సినిమాలో ఒక సీన్ షూట్ చేసి మాకు చూపెట్టు, అది బాగుంటే సినిమా చేద్దాము అని. అయితే ఫస్ట్ డే నాకు మేఘ్నా తెలుసు, మేఘ్నాకి నేను తెలుసు, నార్మల్గా హాయ్ బాయ్ అంతే. సీన్ ఏంటి అని రాత్రి పూట 10 to 4 వాజ్ ది కాల్ షీట్ ఇన్ ద నైట్ OU క్యాంపస్ దగ్గర. సీన్ అన్న ఇది ఇట్స్ అ లవ్ ఎమోషన్ వేర్ ది హీరోయిన్ సీజ్ యూ ఫర్ ది లాస్ట్ టైం, అంటే మీటింగ్ యూ ఫర్ ది లాస్ట్ టైం. దాని తర్వాత వెళ్ళిపోయి తన ఓకే వెళ్ళిపోయే ముందు యూ సే ఐ లవ్ యూ అండ్ దెన్ షీ సేస్ ఐ లవ్ యూ టు అండ్ కిస్సెస్ యూ. అదే హీ వాస్ షై ఆ రోజు. నేను వేరే టైంలో అంతా ఐ బీ లైక్ దిస్, కొంచెం భయపడుతూ ఉంటారు. కానీ when it comes to acting, when it comes to a scene, any action, whatever the director tells, I have to do that. Okay, convenient గా ఉంటే, లేదంటే లేదు అని నార్మల్గా చెప్తా. దట్ హీ వాస్ కాన్షియస్ అనమాట. నన్ను పట్టుకోవాలి, ఇలాగా నా నడుము పట్టుకోవాలి and he wants to kiss me. No, I should kiss him. నన్ను పట్టుకోవట్లేదు. నో ఇట్స్ ఓకే, యూ కెన్ హోల్డ్ మీ ప్రాపర్లీ. భయపడుతున్నాడు. ఇక్కడ నేను అనుకున్నా ఇన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి, ఇంత స్ట్రాంగ్ ఉంటారు వైది. కాంట్రవర్సీస్ ఐ పేర్ అప్ విత్ మై కో యాంకర్. ఆ కంఫర్ట్ జోన్ అనేది ఐ బ్రింగ్ హర్ ఇంటు దట్ కంఫర్ట్ జోన్. అంటే ఇప్పుడు చాలా రాసుకుంటారు, నేను శ్రీముఖితనే సి ఇట్స్ కన్వీనియంట్ ఫర్ యూ, షీఈస్ దట్ టైప్ వేర్ ఇన్ తు ఏక్ దాల్ మే దో దాల్తాం, వి జెల్ అప్ లైక్ దాట్. అండ్ నేను చేసిన ఇంతకుముందు యాంకర్స్ కూడా I make sure that she doesn't have a problem. వచ్చేదన్నాడు బికాస్ కెమెరా ఆన్ తర్వాత ఇట్స్ యాక్టింగ్. అండ్ ఇక్కడ ఐ డోంట్ నో హర్, అసలు పర్సనల్ ఇది లేదు. అండ్ ఫస్టే నడుము మీద పట్టుకుని లాగాల అమ్మాయిని,
లాగి నువ్వు నా నుంచి దూరం వెళ్తే నాకు ఐసైడ్ కూడా కుదరట్లేదు. ఐఎమ్ హోల్డింగ్ దిస్ టైట్. పాపం ఏమనుకుంటుందో గట్టిగా లాగాలి అనమాట, మెల్లగా లాగుతున్నారు, నాకు ఎక్కడ ఇబ్బందిగా సీన్ చాలా బాగుంది. అండ్ ట్రైలర్ లో నేను చూసినప్పుడు ఈ సీన్ బాగా నచ్చింది. అండ్ ఇంకో సీన్ కంప్లీట్ ఐ థింక్ ఎర్లీ మార్నింగ్ ఆర్ నైట్స్ అనుకుంటాను, ఒకటి ఏదో ఐస్ క్రీమ్ పార్లర్ వెహికల్ ఉంటుంది నైట్ టైం, అండ్ మీ ఇద్దరు అక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో నాకు ఒకేసారి తొలి ప్రేమ మూవీలో ఒక సీన్స్ ఉంటాయి కదా, అలా అనిపించింది, చాలా బాగుంది. ఇన్స్పిరేషన్ మొత్తం మణిరత్నం గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ, ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఒకసారి రిఫరెన్స్ కోసం చూసాను అనమాట బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. వై ఆర్ లవ్ స్టోరీ సచ్ అ హిట్ అండ్ వాట్ మేక్స్ దెమ్ దట్ బిగ్ ఆ లవ్ స్టోరీ? అది ఒకసారి చూసిన అంటే ఫర్ అన్ యాక్టర్ రిఫరెన్స్ వుడ్ ఆల్వేస్ హెల్ప్, ఫర్ అన్ ఆర్టిస్ట్ రిఫరెన్స్, డైరెక్టర్కి టేకింగ్ వైజ్ ఎలాంటి షార్ట్స్ ఉంటే బాగుంటుంది, ఆ లవ్ ఫీల్ తెలుస్తుంది, అవే ఇన్స్పిరేషన్ మాకు. ఓకే, మూవీ గురించి చాలా మాట్లాడుకున్నాం కదా, నాకైతే సో మచ్ ఫన్. కాకపోతే మనం ఒక చిన్న గేమ్ కూడా ఆడదాం. ఆల్వేస్ గేమ్ ఫర్ గేమ్. ఓకే ఓకే, విల్ ప్లే. This is for you, Meghana, Ravi and Meghana. I have never. Never have I ever. Huh? Never have I ever. Never have and ever. No. The game name is Never have I ever. Okay. Never have I ever. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చేశారు మీ లైఫ్ లో ఆ తొందరపోయినో లేకపోతే సంథింగ్ యూ హ్యావ్ డన్ ఇట్, సో యూ షుడ్ సే ఐ హ్యావ్. Okay. Okay. If you haven't done, then never. Say never. Okay. Great. Yeah. Okay. So start చేస్తాను. Never have I ever arrived late for a movie and regretted it. You have any movies? One or two or n number of movies? చాలా మన హైదరాబాద్ అడ్డమైన ట్రాఫిక్ అవును. నెవర్ అలౌస్ యూ టు గో ఆన్ టైమ్. అండ్ ఆ అడ్డమైన ట్రాఫిక్ ని బ్లేమ్ చేసి అడ్డమైన వాడు అంటే సినిమా 11 o'clock అంటే వీడు 10 నిమిషాలు వెళ్ళిపోతానని ధైర్యంతో బయలుదేరతాడు. కానీ చాలా సినిమాలు రీసెంట్ గా ఏంటి బాహుబలి, ఐ మిస్డ్ 20 minutes బాహుబలి 2 అంటే అది కవర్ చేసుకోవడానికి మరీ పోయినా అనుకో. బట్ అంటే అదే ట్రాఫిక్ వల్లనో ఇంకోటి వల్లనో అలా లేట్ అయి ఉంటది, బట్ మాక్సిమం తొందరగానే వెళ్తాను. బట్ యా కొన్ని మూవీలు, కొన్ని 1 or 2 movies. Okay. This one you should definitely answer. Okay. Never have I ever kissed on a first date. Never. Oh my god. అంత ఆలోచిస్తున్నాను లేపు. Confusion. హలో, ఫస్ట్ డేట్ నో నెవర్. ఫస్ట్ డేట్ లేదా? ఫస్ట్ డేట్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. అయినా వెళ్ళినా నెవర్ కిస్డ్. వెళ్ళారు కదా, వెళ్ళా. అయ్యో, కానీ కిస్ అవ్వలేదు. ఫస్ట్ డేట్ కంటూ వెళ్ళలేదు, ఇంకా కిస్ అంటే మర్చిపోవాల్సిందే. కరెక్ట్. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ బీన్ ఫస్ట్ డేట్ అంటే నెల తారీఖులో నంబర్ ఫస్ట్ డేట్ కాదు. డేట్ అంటే యు అండ్ బాయ్ గోయింగ్. ఐ హావ్ నెవర్ బీన్ ఆన్ ఎ డేట్. ఈమె నెలకి ఫస్ట్ తారీఖు ఎప్పుడైనా కిస్ చేసిన ఆలోచన. అయ్యో, నెవర్ బీన్ ఆన్ ఎ డేట్ రియల్లీ. ఓకే వి బిలీవ్. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ బీన్ డ్రాప్డ్. డ్రాప్డ్ రీసెంట్ గా. ఎలా? ఎప్పుడు? ఓ దట్స్ వెరీ సాడ్ స్టోరీ. ఐ అపాయింటెడ్ అన్ న్యూ అసిస్టెంట్. ఓకే. దట్ ఫెలో అంటే ఆ అసిస్టెంట్ ఏంటంటే నాతోనే ట్రావెల్ అవుతుంది అనమాట. ఇట్లా పెట్రోల్ బంక్లు వెళ్ళినప్పుడు కార్డ్ ఇచ్చి అరే గీకరా, బికాజ్ ఐ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ ది కార్. అదంతా గుర్తుపెట్టుకుని మొన్న నా పర్స్ లేపేసి కార్డు లేపేసి అందుకెళ్ళి 50,000 లాగాడు. 50,000. రియలీ? ఐ టోల్డ్ యూ, ఐ డోంట్ టెల్ యూ. Never. Great. Safe girl. Never have I ever been something lost. You have lost something? Many అనుకుంటా కదా. My dignity. కింద నేను many అని రాయాల్సిందే. I have a lot of. Even you have. Lost. Yeah, I have. Okay. Never have I ever faced any paranormal experiences. I have. You have paranormal experience. You tell first. ఈమెకు అర్థం కాలేదు. బేసికల్లీ పారానార్మల్ ఇస్ దట్ స్కేరీ ఎక్స్పీరియన్స్ ఆర్ లైక్ ఐ హావ్ అదే అర్థమైంది, బట్ ఇంకా ఆలోచించాను. ఇంకా పారానార్మల్ అంటే ఐ హావ్. ఇట్ వాజ్ లేట్ ఇన్ ద నైట్. ఓకే, 4 o'clock ఐ ప్యాక్డ్ అప్. ఓకే, వచ్చి పడుకున్నా. డెడ్ టైర్డ్, పిచ్చిగా టైర్డ్. ఐ వాజ్ డూయింగ్ ఎన్ ఈవెంట్ ఫర్ జీ. ఓకే, ఇట్ హ్యాపెండ్. ఓకే, వచ్చి పడుకున్నాను. నిద్రలో ఏంటంటే ఈ చేయి మీద పడుకున్నాను అనమాట. ఇట్లా పడుకున్నాను. సో దేసే తిమ్మిరెక్కింది అంటారు కదా, తిమ్మిరెక్కిపోయింది అనమాట. అయితే చెయ్యి మెల్లగా నేను నిద్రలో తీసి వెనక్కి వేసా. తిమ్మిరెక్కినప్పుడు చెయ్యి హెవీ అయిపోతుంది. బేసికలీ యూ ఫీల్ దట్ హెవీనెస్. వెనక పెట్టా అండ్ సడన్లీ ఐ రియలైజ్డ్, ఐ గెట్ అప్, ఐ థాట్ సమ్వన్ వాజ్ సిట్టింగ్ ఆన్ మై బ్యాక్. సమ్వన్ వాజ్, నా చెయ్యి వెనకాల ఉంది.
ఐ థాట్ సమ్మన్ వాజ్ సిట్టింగ్ ఆన్ మై బ్యాక్. ఐ స్క్రీమ్డ్ సో లౌడ్ ఎందుకంటే నా చెయ్యి నా మీద ఉంది, అది హెవీగా ఉంది, ఎవడో కూర్చున్నాడు పిచ్చినా కూడా ఇంత రాత్రి కూర్చున్నాడు అని. నాకు అంటే ఐ స్టే అలోన్ ఎట్ మై హోమ్. నేను ఒక్కదాన్నే ఉంటాను. ఒక్కొక్కసారి అమ్మమ్మ రాకపోతే ఆల్ ది టైమ్ ఈ చిన్న సౌండ్ వచ్చినా, లేదంటే ఏదైనా నాకు ఆ రోజు చాలా టైర్డ్గా వచ్చుంటాను కదా, ఆ రోజు వచ్చినా సేమ్ థింగ్ ఇలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటాయి. స్టే అలోన్ కాబట్టి ఒక్కదాన్ని నన్ను ఇంట్లో ఉంచితే అక్కడ డోర్ దగ్గర ఉంటాను. ఐ డోంట్ గెట్ ఇట్. యూజువలీ కాదు, బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. లేట్ గా వచ్చిన రోజు ఒకదాన్ని ఉన్నప్పుడు సమ్ టైమ్స్. ఓకే, నెక్స్ట్, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ seen the movie twice to understand? Never. You? I have. You have? ఏ సినిమా? ఇది మా ప్రేమ కథనే. ఇది not that. ఇది రణబీర్ కపూర్ ది రాజనీతి. రాజనీతియా? రాజనీతి. అట్లాంటి నేను ధైర్యం కూడా చేసుకుంటా. I have. Okay. Never have I ever gone on a double date on the same day. Sorry. Never. నేను ఎక్స్పెక్ట్ చేశాను అట్లీస్ట్ ఎవరైనా ఐ హ్యావ్ అని చెప్పేసి అంటారేమో అని. ఓకే, డన్. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ లాస్ట్ మనీ ఆన్ బెట్? యూ హ్యావ్. వాట్ బెట్స్? క్రికెట్. ఎక్స్పెక్టెడ్. యూ నెవర్. గుడ్ గర్ల్. బెట్స్ కట్టను, కట్టే వాళ్ళని కూడా తిడుతుంటాను. నేను కూడా కట్టను. ఇగో ఏదో ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన, అన్నా నువ్వు పెట్టన్నా నువ్వు తోప. అవునరా నేను తోపిగో పెట్ట. ఎన్ని వేలు పోగొట్టుకున్నావు? ఓ మస్తు, చెప్పలేం కానీ నేను పోగొట్టుకున్నా 10 రూపాయలు 20 రూపాయలు. ఓకే, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ లైక్ టు జర్నలిస్ట్? లైక్ టు జర్నలిస్ట్. ఎప్పుడన్నా జర్నలిస్ట్ కి అబద్ధం చెప్పారా? లైట్ అబద్ధాలు చెప్పారా? నెవర్. షీ ఇస్ ప్లేయింగ్ వెరీ సేఫ్. అన్నిటికీ నెవర్ ఏంది? నెవర్. లై ఏముంటుంది? చెప్పలేదేమో. అసలు మాట్లాడిందే తక్కువ, దాంట్లో ఇంకా అబద్ధాలు. కరెక్ట్. జెన్యూన్ పాయింట్ టు యాక్సెప్ట్. ఓకే, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ told my ex that we should go to a date again? ఇప్పి చెప్పు. I have. ఇది ఎంత అబద్ధం చెప్పండి. లవ్వే లేదు, మళ్ళీ ఎక్స్ అంట. లవ్ లేదు, లవ్ ఉంది, ఫస్ట్ డేట్ లేదని చెప్పాను. లవ్ లేదని ఎక్స్ అయితే చెప్పారనమాట. ఓకే, డన్. మళ్ళీ ఏదన్నా ఏమన్నా వస్తుంది. నాకు ఈ క్వశ్చన్ మాత్రం చాలా బాగా నచ్చింది. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ స్నక్ అ మ్యాన్ ఆర్ వుమన్ ఇన్ టు అ హౌస్ వెన్ మై పేరెంట్స్ వర్ స్లీపింగ్? అమ్మ బాబాయ్. అంటే అదర్ హౌసా, అనదర్ హౌసా? మళ్ళీ అడుగు. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ snuck a man into the house when your parents were sleeping? Man for you, woman. తనకు మ్యాన్, నీకు ఉమెన్. నెవర్ ప్లేయింగ్ అ వెరీ సేఫ్ గేమ్. సేఫ్ గేమ్ కాదు, ఐఎమ్ వెరీ ట్రూత్ఫుల్. ఇట్లా అంటే జనాలు ఏమనుకుంటారో ఏమనుకుంటారు జెన్యున్లీ. అంటే ఇలా కూడా జరుగుతుందా అని అమ్మ బాబాయ్ మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు ఇంట్లో పిలిపించుకోవడం. ఓకే, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ thought that enough gyan for day? How many times and who? My dad. అంటే కూర్చున్నప్పుడల్లా బేటా సొసైటీ బేటా రెస్పెక్ట్ బేటా ఏ ఖరీదుతో ఏ నెయ్యి జమ్తా బేటా అంటే ఇట్లాంటివన్నీ ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి. యాజ్ అ పర్సన్ when you reach a certain level you know how to manage things, but still అంటే for me, for my dad, I'm still his small kid. So he tries to tell me, what is good, what is not. Adi atla nana band karo. Bas ho gaya aaj ka gyan. For you, interval de do. For me, I have. అదే ఇలా ఇంట్లో కానీ లేదంటే బయట షూటింగ్ లో కానీ ఇలాగా if I tell no మూవీ చేస్తున్నా అంటే there will be many people సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నావు కదా ఇప్పుడు, డోంట్ రిస్క్ యువర్ లైఫ్, నెక్స్ట్ ఎందుకు వై డూ హ్యావ్ టు టేక్ సో మచ్ ఆఫ్ రిస్క్ అది ఇది అని కొందరు అలా చెప్తుంటే వెన్ ఎనీవన్ సేస్ లైక్ దట్ బా మీరు చాలు అని అలా అనిపిస్తుంది. ఓకే, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ చీటెడ్ అ స్కూల్ ఎగ్జామ్? I have. నాకు తెలుసు. Even you have. Cheating is done. She is not even educated. Yeah, even I have cheated. స్కూల్ కి వెళ్ళేదాన్ని కాదు, స్కూల్ నుంచి నాటకాలు చేసేదాన్ని కదా మేము థియేటర్ లో.
అప్పుడు ఇంకా నాటకాలు చేసేదాన్ని కదా అంటారు చచ్చలేం. నువ్వు నాటకాలు థియేటర్లు పని Theatre, అనుకుంటారని చెప్పి chicken, థియేటర్లు చేసేదాన్ని కదా. అప్పుడు షోస్ ఉంటే ఖచ్చితంగా షో చేయాలి నేను. నెక్స్ట్ అదే వేరే వేరే చోట ఉండేది, ఊర్లలో ఉండేది. వేరే ఊరికి వెళ్ళాలంటే ఐ హ్యావ్ టు బంక్ ది స్కూల్. అప్పుడు ఏం చేస్తాను, ఐ హ్యావ్ టు గివ్ ఎ లేమ్ రీజన్ నో ఫర్ దిస్ పీపుల్. జ్వరం ఉంది, సర్టిఫికెట్, డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఇప్పించదండి. మా నాన్నతో మాట్లాడి చూడన్నా, ఐ హ్యావ్ టు గో, నేను యాక్ట్ చేయాలి ఖచ్చితంగా అక్కడ. ఐ డోంట్ వాంట్ దిస్ ఎగ్జామ్, ఇంకోసారి రాసుకుంటాను. సో ఐ గో. అలాంటిది మా నాన్న కూడా ఎంకరేజ్ చేశారు చాలాసార్లు. ఓకే ఓకే. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ హ్యాడ్ ఎ క్రష్ ఆన్ సమ్మన్ హూ ఈస్ సీనియర్ టు యూ? I have. Even I have. Seniors are hot sometimes. They're experienced. మీరు? ఐ హ్యావ్. సీనియర్స్ అని వచ్చేస్తారు ఇంకా. Any times lecturers, both of you? Yeah. I లెక్చరర్స్ have. Yeah. లెక్చరర్స్ It's No. just a crush, so you can. లెక్చరర్స్ మీద ఎప్పుడు I even told my lecturer నాకు మీరంటే ఇష్టం అండి. Nothing in bad sense, but Okay. I have hots for you. No. I really like you అని చెప్పినా కూడా. Okay. Never have I ever had cried after listening to a song? Even today. Yeah. కల్హోనా హో టైటిల్ ట్రాక్ అంటే నాకు ఏడుపు వస్తుంది. అండ్ లవ్ ఫెయిల్యూర్ అయిన టైంలో కొన్ని సాంగ్స్ విని 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 బాధపడుతూ ఏడుస్తారు కొంతమంది. I don't know if I can tell this, but the moment I listen to the national anthem, I cry. Why like that? అదేం దట్ ఈస్ అనే ఫర్ మీ వెరీ పేట్రియాటిక్ పర్సన్. అది విన్నప్పుడు ఇట్లా బాడీ స్టిఫ్ చేసి వింటున్నప్పుడు ఐ టీయర్స్ రోల్ డౌన్. నాకు ఇంకా ఏడుపు వస్తుంటే మ్యూజిక్ పెట్టుకుంటాను, కొంచెం ఏడుపు తగ్గిద్దేమో. ఓకే. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ గేవ్ అ పీస్ ఆఫ్ అడ్వైస్ టు యర్ డైరెక్టర్? అయోధ్య కార్తిక్. యూ హ్యావ్. అంటే ఎందులో? దీనిలో గివెన్ నాట్ వన్ కాదు, చాలా too many. Because you know he knows he's got the knowledge, he knows what to do, but how to do అనేది ఫస్ట్ టైం కదా, మాకు ఆ భయం ఉంటుంది కాబట్టి చెప్పాము అంతే. నేను చెప్పాను మరి at the end of the day it was his call. We just told him ఇట్లా చేస్తే బాగుంటుందని, బట్ ఇఫ్ he likes it and తీసుకున్నాడు, చాలా సజెషన్స్ తీసుకున్నాడు. ఓకే. సో లాస్ట్ క్వశ్చన్. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ డన్ సంథింగ్ అండ్ ఐ రిగ్రెట్? You have. What things? Many? A lot of things. అదే ఎందుకు చేశాను అని, అంటే నా మీద వచ్చిన కాంట్రవర్సీస్, నా మీద వచ్చిన రూమర్స్, సమ్వేర్ ఐ బిలీవ్డ్ ఓకే నా వల్లనే అయింది కదా అని. అది చేయకపోతే బాగుండేది కదా, నోటిదులు ఎందుకు అనిపించింది. ఐ రిగ్రెట్ సమ్ టైమ్స్. దన్ గేమ్ అయితే అయిపోయింది. I am the winner, no? I have a gift hamper. Both of you are the winner. No, అదే తను ఉంటే నెవర్. అర్థమే కాలేదండి. పారానార్మల్ యాక్టివిటీస్ అలాంటివా? మళ్ళీ ఫస్ట్ డేట్ అంటే నెలకు ఫస్ట్ తారీఖు డేట్ అనుకుంది. అయ్యో, ఇది మాత్రం లేదు, అలా అనుకోలేదు. మరి అలా అనుకోలేదు కదా. అయ్యో పాపం, ఆ మాత్రం తెలుస్తుంది. మీకు తెలియదండి వీడి గురించి. ఓకే. వి వర్ స్పీకింగ్ అబౌట్ కాంట్రవర్సీస్. సో రవి అండ్ మేఘ్నా, మీ ఇద్దరితో కంపేర్ చేస్తే రవి నీకు మాత్రం ఎక్కువ కాంట్రవర్సీస్ వచ్చాయి. లైక్ వై అంటే 10 మంది ఉన్నా వై ఓన్లీ రవి? బికాజ్ రవి యాజ్ అ పర్సన్ ఎప్పుడు కూడా ఇమేజ్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. నా ఇమేజ్ ఇట్లా ఉండాలి, ఐ వాంట్ పీపుల్ టు థింక్ ఓన్లీ గుడ్ అబౌట్ మీ. ఓకే. యాజ్ అ పర్సన్ ప్రతి ఒక్కరి లైఫ్లో, ప్రతి ఒక్కరి జీవితంలో దిస్ నెగిటివ్ అండ్ పాజిటివ్. అది జనాలు ఒప్పుకోరు. ఎవ్రీ వన్ వాంట్స్ టు బీ అ హీరో ఇన్ ద మూవీ. ఆ హీరో ఎలా చేస్తే అలా ఉంటాడు అని. కానీ ఎదురుగా విలన్ ఉంటేనే ఆ హీరోకి హైప్ వస్తుంది. సో ప్రతి ఒక్కరి లైఫ్లో నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్. ఒకడు హార్ట్ నుంచి ఆలోచిస్తాడు, ఒకడు బ్రెయిన్ నుంచి ఆలోచిస్తాడు. జనాలు అది టీవీలో వచ్చేటప్పటికి ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్ దే బిలీవ్ దట్ నా గురించి మంచే తెలియాలి బయటికి అని. బట్ నేను ఏదున్నా ఓపెన్ బుక్. నేను ఇట్లుంటా బై, నేను ఇట్లనే ఉంటా. నేను తప్పు చెయ్యను, తప్పు చేస్తానని నాకు తెలిసినంత వరకు నేను చేయకుండా ఆపను, ధైర్యంగా చేస్తాను. నేను ఎప్పుడు నా గురించి నా ఇమేజ్ ఇలా ఉండాలి, నా ఇమేజ్ ఇలా ఉండాలి. నో, ఇఫ్ అ గర్ల్ ఈస్ కంఫర్టబుల్ ఐ కెన్ హోల్డ్ హర్, ఐ కెన్ పుల్ హర్ క్లోజ్, ఐ కెన్ డాన్స్ విత్ హర్ అన్లెస్ అండ్ అంటిల్ షీ హ్యాస్ అ కంప్లైంట్ ఓవర్ ఇట్. కంప్లైంట్ అయింది, లేకపోతే తనకు నచ్చట్లేదు, ఐ స్టాప్ ఇట్ దేర్ అండ్ దెన్. వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నారు, ఐ కెన్ డూ ఇట్, ఎస్ ఐ కెన్ డూ ఇట్. అది నేను నమ్ముతా. అండ్ వన్స్ ది కెమెరా స్టార్ట్స్, ఇట్స్ ది యాక్టర్ ఇన్ యూ విచ్ కమ్స్ అవుట్. సో యూ నాట్ ప్లేయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. అండ్ నేను బయట ఎలా ఉంటానో టీవీలో కూడా అలానే ఉంటాను. మీరు పటాస్లో చూస్తున్నారు కదా,
బయట కూడా రవి అలానే ఉంటాడు. ఓకే, అది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ సంథింగ్ స్పెషల్లో లైక్ ఫ్యూ కాంట్రవర్సీస్ విత్ లాస్యా అండ్ ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ సేమ్ కాంట్రవర్సీస్ లైక్ వై ఆల్ దీస్ కాంట్రవర్సీస్ స్పెషల్లీ లాస్యాతో మీకు ఎందుకు వస్తుంది బిఫోర్ ఇట్ హ్యాపెన్? లాస్ట్ ఏం కాంట్రవర్సీ బికాజ్ being called the best couple on screen, best anchoring couple on screen for a long time. Different people came and told iddar chaala baagunnaru. We carried off, basically for her, she had no idea what the industry is. She never wanted to become an anchor. Okay. So once the industry started giving her those opportunities, ante avakasalu raavadam, aa hype raavadam, తనకు ఆల్ న్యూ. అది అప్పుడు దగ్గరుండి చెప్పడం జరిగింది, ఇగో ఇది ఇలా చెయ్యి అంటే తనకి ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టడం రాదు. తను ఫేస్బుక్లో కొన్ని నెగిటివ్ కమెంట్స్ వస్తుంటే అమ్మో నాకు ఫేస్బుక్ వద్దు అన్న సందర్భాలు ఉండే. కానీ నేనే దిస్ ఇస్ ది ఇండస్ట్రీ, దిస్ ఇస్ అ సెలబ్రిటీ స్టేటస్ వేరెన్ నువ్వు పాజిటివ్గా పొగిడినప్పుడు తీసుకోవాలి, నెగిటివ్గా తిట్టినప్పుడు కూడా తీసుకోవాలి. యూ గెట్ ప్రిపేర్డ్ ఫర్ దట్. అంత దగ్గరుండి చేసినప్పుడు వన్ ఫైనల్ మూమెంట్ ఫర్ XYZ రీజన్స్ me and other anchor have been paid and that show was doing great and she for XYZ reasons నేను యాంకరింగ్ ఇంకా చెయ్యను, ఉట్టి రవితోనైతే నాకు షోస్ వస్తున్నాయి అనేసరికి షీ వెంట్ ఇంటూ అ షెల్. ఒక అయ్యో నాకేంటి అని. అక్కడ ప్యారలల్గా పటాస్ వాజ్ డూయింగ్ రియలీ గ్రేట్. రవి అండ్ శ్రీముఖి స్టార్టెడ్, ఎక్కడ పోయినా రవి శ్రీముఖి ఎక్కడ, అది స్టార్ట్ అయ్యేసరికి అంటే నేను ఎలా అర్థం చేసుకుంటానో అది చెప్తున్నాను. ఐ గెస్ దట్ హిట్ హర్. అండ్ బయటకు వచ్చి ఆ ఇంటర్వ్యూలు ఈ ఇంటర్వ్యూలు చెప్పడం, ఐ థాట్ దట్ వాజ్ ఎందుకు సెన్స్లెస్, మీనింగ్లెస్. దాని తర్వాత మ్యారేజ్ అది ఇది అని స్టార్ట్ చేశాను. నేను అనుకునేది ఏంటంటే వాట్ ఎల్డర్స్ టెల్ మీ ఈజ్ సక్సెస్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతావు కాదు, నువ్వు డౌన్ఫాల్, నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతావు దట్ షోస్ యువర్ క్యారెక్టర్. దే వే పీపుల్ టాకింగ్ అబౌట్ మీ, అలా ఎలా చేస్తావు. నాకు తనకి మధ్యలో నాకు తెలిసిన ఒక స్టోరీ, తనకు తెలిసిన ఒక స్టోరీ, యాక్చువల్గా జరిగింది ఒక స్టోరీ, 3 ఉన్నాయి. సగం నాలెడ్జ్తో ఒకటి చెప్పేది ఇంకో స్టోరీ. మీరు ఒకటే సైడ్ తను చెప్పిన స్టోరీ విన్నారు, నేను దానికి రియాక్ట్ అవ్వట్లేదు, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అండ్ జరిగిన స్టోరీ మీకు తెలియదు, సో ఎందుకు రియాక్ట్ అవుతారు? ఐఎమ్ డూయింగ్ మై వర్క్, ఐ హ్యావ్ మై వర్క్. సో ఐ ఆల్వేస్ విష్డ్ హర్ లక్, ఐ ఆల్వేస్ విష్డ్ హర్ యూ హ్యావ్ టు డూ వర్క్, యూ లుక్ వెరీ గుడ్, యూ హ్యావ్ ఆపర్చునిటీస్. సో కాన్సంట్రేట్ మోర్ ఆన్ దాట్. ఇప్పుడు కూడా హ్యావ్ మై బెస్ట్ విషెస్ టు హర్. ఎందుకు దిస్ ఇండస్ట్రీ, వై డూ యూ హ్యావ్ టు టాక్ బ్యాడ్ ఆర్ డూ దాట్ ఆర్ డూ దిస్? నెక్స్ట్ అండ్ హౌ అబౌట్ శ్రీముఖి? ఎందుకంటే నేను ఐ హావ్ సీన్ క్వైట్ అ ఫ్యూ ఇంటర్వ్యూస్ ఆఫ్ యువర్స్, లైక్ అలీతో జాలీగా కానివ్వండి, లేకపోతే వేరే ఇంటర్వ్యూస్ కానివ్వండి. నేను అలాగే అలీతో జాలీగా కూడా ఒక ఇంటర్వ్యూలో అందులో యూ బోత్ ఆర్ లైక్ యాక్చువల్లీ ఒక బెస్ట్ చెడ్డి ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయి అయినా కూడా ఈవెన్ ఐ హ్యావ్ అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. అమ్మాయి కాకపోతే నాకు అబ్బాయిలా ఆ ఫ్రెండ్, సో మీకు అమ్మాయి కానీ అమ్మాయిలా ఫ్రెండ్, అలా ఉంటుంది. ఒక డిఫరెన్స్ అనేది మనకు ఫ్రెండ్స్లో ఆబ్వియస్లీ మనకు తెలుస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అయితే నేను చూసాను. ఎట్ ద సేమ్ టైం ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆయన ఒక క్వశ్చన్ కూడా అడిగారు, లైక్ ఐ బోత్ ఆర్ డేటింగ్, లైక్ వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దిస్? ఒక గర్ల్కి ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే అందులో ఒక 3 అబ్బాయిలు ఉంటే తను ఒక అబ్బాయితో క్లోజ్గా ఉండాలనుకుంటుంది. ఇట్ ఈస్ నాట్ లవ్. కరెక్ట్. ఒక అబ్బాయితోని ఈ అబ్బాయి నాతోని రాత్రి 12 o'clock బయటకు వచ్చినా ఐఎమ్ సేఫ్ అనుకుంటుంది. వేరే అబ్బాయితోనే వీడికి నా సీక్రెట్లు చెప్పొద్దు, వీడి క్యారెక్టర్ ఏమో కొంచెం డేంజర్ అని అనుకుంటుంది. కానీ 3 ఫ్రెండ్సే, రైట్? సో కన్వీనియంట్ లెవెల్ చేంజెస్ విత్ డిఫరెంట్ పర్సన్, రైట్? ఇక్కడ నాకు శ్రీముఖి ఏంటంటే డే 1 నుంచి మేము ఇంత క్లోజ్ లేకుండే. పటాస్ 100-150 ఎపిసోడ్స్ వరకు మేము ముట్టుకోవడం కానివ్వండి, నేను ఎత్తుకోవడం అది జరగలేదు. ఇట్ వాజ్ జస్ట్ ఇంటరాక్షన్. అండ్ ఒక్కసారి జెలప్ అయినప్పుడు వన్స్ యూ స్టార్ట్ నోయింగ్ అ పర్సన్, అరే ది యాక్చువల్ స్టోరీ బిహైండ్ యువర్ సాడ్నెస్ ఆర్ బిహైండ్ యువర్ సారోస్, తన సాడ్ స్టోరీ, ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటుంది, కమ్ ఫ్రమ్ దోస్ హార్డ్షిప్స్ అని. అక్కడ 150 ఎపిసోడ్స్ వి షేర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ సెట్స్. She found a very good friend in me, wherein she thought, okay, I could tell him anything and I'll have a solution for that problem. And naakenti very అమాయకురాలు, అంటే నేను ఇది చెయ్యాలి, చేస్తే ఇలా అవుతుందని ఆలోచించదు. వెరీ క్లీన్ ఫ్రమ్ హార్ట్. ఇది చెయ్యాలి అనుకుంటే చేసేస్తుంది, అసలు ఆలోచించదు. అండ్ దట్ ఈస్ వై షీఈ్ అ హిట్ టుడే.
డబుల్ మైండ్, డబుల్ గేమ్స్, డబుల్ మాటలు ఉండవు. ఏది మాట్లాడుతుందో అదే చేస్తుంది. సింగిల్ నచ్చలేదంటే నువ్వు నాకు నచ్చలేదురా, వెరీ క్లీన్ హార్ట్. ఓకే. సో మేమిద్దరము వెన్ షీ ఫౌండ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, షీ డెంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఇన్ మీ టచింగ్ హర్ ఆర్ ఎత్తుకోవడం వల్ల ఇదేం లేదు. అండ్ పటాస్ వాజ్ అ ప్యారలల్ సూపర్ డూపర్ హిట్ షో గోయింగ్ ఆన్ రియలీ వెల్. ద కాన్సన్ట్రేషన్ వాస్ ఫోకస్డ్ ఆన్ రవి అండ్ శ్రీముఖి. సో అక్కడ ఏం దొరుకుతుంది బికాస్ ఎవ్రీ యూట్యూబ్ ఛానల్ వాంటెడ్ ఇది. వి స్టిల్ టుడే, ఐ మీన్ ఫర్ మీ ది బెస్ట్ కో యాంకర్ టిల్ డేట్ వుడ్ బి శ్రీముఖి. బికాజ్ నేను ఒక పని చేస్తే శ్రీముఖి నేను 2 వేస్తా, కాంపిటేటివ్ స్పిరిట్. ఎప్పుడన్నా ఏ పని చేసినా కూడా కాంపిటీషన్ ఉంటే మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది, డెవలప్ అవుతావు యాజ్ అ పర్సన్. కరెక్ట్. నేను లావు ఉన్నా బరలో ఉన్నా, షీ టేక్స్ ఇట్ ఇన్ అ స్పోర్టివ్ వే. సో నో ఆఫెన్స్. సో ఫర్ మీ మై ఫ్రీడమ్ ఇస్ మోర్. ఫర్ హర్ నన్ను ఒరే పిచ్చినా కూడా షీ కెన్ యూస్ దట్ వర్డ్. ఆ కంఫర్ట్ జోన్ వచ్చేసింది బికాస్ వీ వర్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు కూడా చేయబట్టుకుంటే ఏంది మీ ఇద్దరు మధ్యలో, అంటే డూడ్ గర్ల్ అండ్ బాయ్ కెన్ బి ఫ్రెండ్స్. Not just only that sort of dating and love. We can be friends also. Correct. Ante. Okay. So first last year tarvata Srimuki to work chesaru, and now as a hero ga మీరు ఇది మా ప్రేమ కథతో మేఘ్నాతో వర్క్ చేశారు. Like rate 3 of them. Acting paranga she is the best. Acting paranga, yeah. Okay. Srimuki is also a very good actor. Okay. But I haven't, I didn't get a chance to, acting paranga. Short film chesam. And she plays Srimuki there. Ante acting paranga, I can't judge her completely. Watched a movie, she's good. She is, my far ante 8 years నుంచి అదే చెప్తున్నాను కదా. ఓకే. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అవుతాయి. చిన్న మూవీస్ ఏవైతే మనం ప్రొడ్యూస్ చేస్తామో డైరెక్షన్ అయిన తర్వాత రిలీజ్ అవుతుందా లేదా అని ఒక భయము, ఆ ఇన్సిడెంట్స్ ఎన్నిసార్లు మీరు ఫేస్ చేశారు? ఐ మీన్ ఈ సినిమా జర్నీ మొత్తం ఫేస్ చేసాం. ఓకే. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు తెలుసు అనమాట, దిస్ ఇస్ అ స్మాల్ బడ్జెట్ మూవీ, దీనికి ప్రమోషన్కి కూడా బడ్జెట్ ఉండదు. వీ నీడెడ్ సమ్ ఇన్వెస్టర్స్ టు ప్రమోట్, ఇవన్నీ మాకు ముందే తెలుసు. సో అవర్ ఫోకస్ వాస్ టు కంప్లీట్ ది మూవీ. ఒకసారి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మన సినిమా చూసుకున్న తర్వాత దెన్ వీ కెన్ గో మీట్ పీపుల్ అండ్ ప్రమోట్ ఇట్. బాగుందా చేయొచ్చు, బాగలేదా కొంచెం తక్కువ చేసి ఎట్లా ఫినిష్ చేసుకోవాలని. సినిమా అద్భుతంగా వచ్చింది అండ్ ప్రొడ్యూసర్కి ఒక 2 డబ్బులు ఎక్కువ వస్తే అందరికి హ్యాపీనెస్. డైరెక్టర్కి ఇంకో అవకాశం రావాలి, యాజ్ అ హీరో, యాజ్ అన్ హీరోయిన్ వీ హ్యావ్ టు గెట్ ఆపర్చునిటీస్. ఇదే మా కోరికుండే. అండ్ చిన్న సినిమాలో దే స్ట్రగ్లింగ్ అలాట్ అండి పాపం. అంటే నాలెడ్జ్ ఉండదు, ప్యాషన్ ఉంటుంది. అలాంటి డైరెక్టర్స్ మన ఇండస్ట్రీలో ఉన్నారు, తీస్తున్నారు, హీరోస్ వస్తున్నారు. వన్ మూవీ వండర్, ఎన్ని రోజులతో షూట్ చేస్తారు, అది మార్నింగ్ షోకి ఫట్ అయిపోతుంది, డిస్ట్రిబ్యూటర్స్ దొరకరు. ఇట్స్ వెరీ బిగ్ ప్రాబ్లమ్. స్ట్రగ్లింగ్, అదే ఆబ్వియస్లీ స్ట్రగ్లింగ్ పీరియడ్ అవుతుంది. కరెక్ట్. ఓకే. అంటే నాకు ఒక డౌట్, ఎందుకంటే ఆబ్వియస్లీ ఆడియన్స్ ఎవరన్నా మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఒక మూవీ చూడాలన్నా కూడా దే మస్ట్ బి సంథింగ్ స్పెషల్ ఇన్ ద మూవీ. ఇప్పుడు మార్కెట్లో రోజుకో ఎవ్రీ ఫ్రైడేకి మనకి ఈజీగా ఒక 5 to 6 మూవీస్ రిలీజ్ అవుతాయి మినిమం. సో అలాంటప్పుడు వై దే షుడ్ వాచ్ ఇది మా ప్రేమ కథ? లైక్ వాట్ ద స్పెషాలిటీ ఇన్ దాట్? ఇది మా ప్రేమ కథ యూ వుడ్ వాచ్ ఇట్ ఓన్లీ బికాస్ ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చాయి. మాది డిఫరెంట్, మాది ఓ కేక, మాది కిరాకు, ఏం చెప్పను నేను. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ప్రేమ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో పొజిటివ్నెస్ అంతే ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ అంతే ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత లేదన్నా ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి వచ్చిన తర్వాత హౌ యూ షుడెంట్ బ్రేకప్, ఆ కనెక్షన్ అనేది తెంపుకోవద్దు. ప్రేమలో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆపోజిట్ పర్సన్స్ నెగటివిటీ ఆల్సో. అది నచ్చలేదని చెప్పి వదిలి వెళ్ళిపోవద్దు. నువ్వు ఫిక్స్ అయ్యావు, యూ గాట్ కమిటెడ్. అండర్స్టాండ్ దట్ యూ విల్ బి మిస్అండర్స్టూడ్, అండర్స్టాండ్ దట్ షీ విల్ మిస్అండర్స్టాండ్ యూ. దీనికి ఏంటి ఆన్సర్? హౌ డు యూ స్టిల్ లివ్ టుగెదర్? బికాజ్ యు ఆర్ ఇన్ దట్ బ్యూటిఫుల్ థింగ్ కాల్ లవ్. అది మేము చెప్పాం. ప్రేమలో లేని వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత ప్రేమలో పడాలనిపిస్తుంది. ప్రేమలో ఉన్న వాళ్ళు గొడవ పెట్టుకుంటే గొడవ ఎలా పెట్టుకోవద్దో తెలుస్తుంది. గొడవ పడిన వాళ్ళు ఎలా ప్యాచప్ అవ్వాలో తెలుస్తుంది. అది చెప్పిన సినిమాని ఇది. ఎనీవన్ కెన్ వాచ్ ది మూవీ. ఇప్పుడు ప్రేమలో లేని వాళ్ళు కూడా సినిమా చూడొచ్చు. వన్ సైడ్ లవ్ ఉన్న వాళ్ళు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ లవ్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు. అండ్ దే అండర్స్టాండ్ వై మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, గొడవలు ఎందుకు అవుతున్నాయి అని కూడా అర్థమవుతుంది వాళ్ళకి. అండ్ బ్రేకప్ పోయిన వాళ్ళు కూడా ప్యాచప్ చేసుకోవడానికి ఎందుకు చూడాలి అని కూడా చూడొచ్చు. సో ఎవ్రీ వన్ హూస్ ఇన్ లవ్, హూస్ నాట్ ఇన్ లవ్, హూ వాంట్స్ టు బీ లవ్డ్ కెన్ వాచ్ ది మూవీ. అండ్ స్పెషలీ యంగ్స్టర్స్ ఎవరైతే ఆలోచిస్తారో లవ్ ఇస్ జస్ట్ ఫర్ టైమింగ్, అలాంటి వాళ్ళు స్పెషల్లీ వాచ్ చేయాలి. వాట్ ఐ ఫెల్ట్ అంటే నేను మాట్లాడుతున్న మాటల్లో, వై షుడ్ వి బి కమిటెడ్ టు దట్ లవ్? ఎందుకు ఉండాలి, ఎందుకు విడిపోకుండా ఉండాలి అనేది
I think the And movie undercurrent, we telling. also told the value of parents and families. ఓకే ఇప్పుడు చాలా మంది 14-15కి పెళ్ళి ప్రేమించుకోవాలి, దాని తర్వాత యూనో లేచిపోయి పెళ్లి చేసుకోవాలి, దాని తర్వాత సూసైడ్లు ఇవన్నీ అదే. నీకు అర్హత రావాలి ప్రేమించడానికి. ఓకే ఆ అర్హత ఓన్లీ విత్ యువర్ బ్రెయిన్. వన్స్ యూర్ ఎడ్యుకేటెడ్, వన్స్ యూ రీచ్ దట్ మెచ్యూరిటీ లెవెల్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ దట్ యాక్సెస్ టు లవ్. అది మేము చెప్పడం జరిగింది. అండ్ ఫర్ పేరెంట్స్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ కిడ్స్ని తీసుకెళ్తే ఇగో ఇది కరెక్ట్ టైంలా లవ్ చేయడం, లవ్ చేసిన తర్వాత చూడు ఆయన కాళ్ళ మీద నిలిచినాడు. అమ్మాయి సైడ్ వాళ్ళకి కూడా ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి, వై ఇస్ దట్ ఇంపార్టెంట్ టు అ గర్ల్ అనేది కూడా షోడ్ ఇట్ ఇన్ వెరీ సింపుల్ వేస్. నాట్ చాలా డ్రామా ఉంది అన్నట్టు కాకుండా ఎలా ఉంటుంది లైఫ్ లో అలానే కొంచెం సినిమాటిక్ టచ్ ఇచ్చి రియలిస్టిక్. ఇట్ ఇస్ మోర్ ఆఫ్ రియలిస్టిక్. నైస్. మీ లైఫ్ లో ఎప్పుడైనా పికప్ లైన్స్ యూజ్ చేశారా? యూనో హీ కీప్స్ యూజింగ్. నేను What బాగా pickup line I used? ఆ ఫోన్ మాట్లాడుతుంటే విన్నట్టు అనిపించింది. ఏంది పికప్ లైన్స్ ఫోన్ మాట్లాడప్పుడు? కానీ నాకు ఇప్పుడు వినాలని ఉంది మీ ఇద్దరు పికప్ లైన్స్ యూజ్ చేస్తే. నేను కెన్ యూ యూజ్ ఎనీ పికప్ లైన్ ఆన్ రవి? హే పిక్ మీ అప్. దట్ పిక్ మీ అప్. రవి నువ్వేదన్నా జస్ట్ వన్ పికప్ లైన్. జస్ట్ గెట్ గోయింగ్. లెట్స్ గెట్ గోయింగ్. ఓకే యా దిస్ మేక్ సెన్స్. Ah, ఓకే let's నేను get మీకోసం కొన్ని పికప్ లైన్స్ రెడీ Yeah. చేశాను. మేఘ్నా దిస్ ఇస్ ఫర్ యూ అండ్ రవి దిస్ ఇస్ ఫర్ యూ. How to pick one? ఫస్ట్ హూ గోనా స్టార్ట్? మీ ఓకే విత్ ఎక్స్ప్రెషన్ అండ్ విత్ ద ఫీలింగ్. Okay. I should ask this to him. Yeah, యా యు obviously. షుడ్ టెల్ హిమ్. Has anyone ever told you how beautiful my eyes are? No. I have to tell you mine. Like, forget Superman, forget He-Man, You're what, man? because I am your man. సూపర్ సూపర్. నేనే బాగా ఇద్దరిలో మీది బాగా చెప్పా. పండింది. నేను బాగా చెప్పా. బాగా చెప్పారు. నేను నెక్స్ట్ యాక్టింగ్ నెక్స్ట్ రాదు, పాట రాదు, ఏడుకలు వచ్చారమ్మా. Okay. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఫస్ట్ ఫస్ట్ అమ్మాయి చెప్పింది కదా, ఈసారి నువ్వు చెప్పు. Are you a mother? Because I always fail to impress you. వాట్ ఆర్ యు Are you? మ్యాథ్స్? Oh, sorry. Are you maths? I read. ఇగో నేను I'm so sorry. It's are you maths? Okay. Ready. Once again. Are you mother ఏంట్రా? Ready. Okay. Oh, expression. Are you maths? Because I always fail to impress you. Would you say yes to me? I would break up with my boyfriend. No. Please don't. వాడే కరెక్ట్ నీకు. నెక్స్ట్ Mine is sexy. Mine is hot. ఇంగ్లీష్లోనే ఉంది కదా. అర్థం చేసుకుంటున్నా. అర్థం కావట్లేదు నాకు. వెయిట్ యు వాంట్ మీ టు రీడ్ ఫర్ యు? You know what? You are the second most beautiful person in the world. I'm first. షుడ్ సే ద సేమ్ టు హిమ్. సారీ. Ready? కాఫీ తాగుతున్నా. Acting నువ్వు దిగిపోయాడు. నేను జీవిస్తున్నా. వాట్ ఆర్ యూ డూయింగ్? నేను చెప్పాలా ఇప్పుడు? మీరే చెప్పండి. వెయిట్ నాకు అర్థమే కాలేదు. నేను అండర్స్టాండ్. ఏంటిది? యూ ది సెకండ్ మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ఐఎమ్ ఫస్ట్. సెకండ్ అంటే నేను, ఫస్ట్ అంటే నువ్వు. నిన్ను పొగుడుకుంటున్నావు. నేను ఎందుకు పికప్ లైన్లో నేను పొగుడుకుంటా? ఇగో ఇదండి పరిస్థితి. అర్థం కాదు. అందుకే చిన్నప్పుడు చదువుకోమన్నారు. చదువుకున్న పికప్ లైన్స్ చదివించలేదు. నేను చెప్తున్నా, ఇదే లైన్ నేను చెప్తున్నాను. You know what, Meghna? You are the second most beautiful person in the world. In fact, the first is me. It's just to impress somebody. I didn't get impressed. Don't get impressed. Who is trying to impress you? I'm telling you the pickup line here. Okay, you tell yours. I didn't understand. I'll tell mine also. You'll like this. Meghna, you really look awesome. I think you're the female version of me. ఏంత కాలు ఇప్పుడు ఏందా ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇది కూడా అర్థం కావట్లేదు. అర్థం కావాలి. ఐ థింక్ లాస్ట్ వన్ మీకు ఎక్కువగా ఇష్టమైన బెస్ట్ ఫ్రెండ్స్ కి చెప్పొచ్చు కదా. యా దట్స్ వన్ ఈజ్ రియలీ see Sandy will tell you this.
నో వేస్ యువర్ థింగ్. ఇప్పుడు చూడు, లర్న్. I learned. This is the class. Okay. You know what? You're the second most beautiful person. But the first beautiful is me. So you should react like that. Wow. అని పడిపోవాలి. అది నా యాక్టింగ్ కాదు, నువ్వు ఆవిడ యాక్టింగ్ చూడమన్నా. చూసా. Okay. అంతే. You really look very awesome. I think you're the male version of me. Sorry, female version of me. Ravi. Okay, couple do this before male అనేసావు నువ్వు నన్ను. బై మిస్టేక్ అండి, అప్పుడప్పుడు అవుతాయి. లర్న్ నో. Learned. ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయి. ఎక్స్ప్రెషన్స్ ఇంకా సూపర్ గా. Expressions. కాదు మేఘ్నా, you give superb expressions in ఇవంతా I'm not used to all this Okay. pickup lines and all. అబ్బా బెంగళూరు మైసూర్ అయినో అమ్మా, సుమ్మా మూవింగ్ ఇన్ దట్. అదేంటి బెంగళూరులో మాల్ ఉంటుంది చూడదు, ఏం ఏరియా? బెంగళూరు తిరగలేదు నేను ఎక్కువ. సేమ్ ఉంటుందో ఇవన్నీ చేసే అలవాట్లేదు. ఐ డోంట్ నో. మంచిదాన్ని తెలుసుకున్నా. మూవీ చేసావు కదా, యా మళ్ళీ ఒకసారి మీరు వెళ్ళి చూడండి సపరేట్ గా. యు స్టార్ట్ డూయింగ్ దిస్. సపరేట్ ఒక్కదానే చూడు. కాదు, వీళ్ళే కదా చెప్పింది, ఎవరైతే లవ్ లో లేరో వాళ్ళు కూడా డెఫినెట్లీ చూడాలి, లవ్ చేయాలనిపిస్తుంది అనేసి. సో మీకు కూడా అలాగే మళ్ళీ చూడు, మళ్ళీ లవ్ చేయాలనిపిస్తుంది. అప్పుడు ఈ పికప్ లైన్స్ అన్ని వాడుకో. అదే నాకు మోస్ట్లీ పికప్ లైన్స్ చెప్తుంటే కూడా అబ్బాయిలు అర్థం కాలేదేమో, అందుకే. అవును, ఎన్నోసార్లు పాపం ఎన్నిసార్లు వాడిర్రో ఏమో. నేనేమో లేదు బంజారీల్స్ అటు అంటే నువ్వు ఏదైనా ర్యాండమ్ ఆన్సర్స్ ఇచ్చుంటావు కదా, అర్థం కాక ఏదో ఒకటి చెప్పుంటాను. పెట్రోల్ కి డబ్బులు ఇస్తావా, నా ఫోన్ రీఛార్జ్ చేస్తావా, చిచ్చి అలా ఏమో అన్నాను కానీ. ఓకే, సో రవి, వన్ మోర్ కాంట్రవర్షియల్ మీకు, అదే స్టేజ్ మీద జస్ట్ ఒక సూపర్ అన్నందుకు లైక్ యు హావ్ గాట్ మెనీ కాంట్రవర్షియల్ మెసేజెస్, వీడియోస్, అండ్ అంతేకాకుండా మీతో పాటు చేసిన యునో లైవ్ షోస్ సంథింగ్, ఆ యాంకర్స్ కూడా మీకు ఇచ్చారు, రైట్? యాంకర్స్ కాదు, యాంకరే. ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతూ నాకు అర్థం కాలేదు బేసికలీ. ఆ ఇన్సిడెంట్ ఈ 6 years లో రాని వన్ ఆఫ్ ద ఫేమస్ యాంకర్, సో తను కూడా ఇచ్చారు. అంటే యాంకరింగ్ లో అంత ఫేమ్ రాలేదేమో, ఆ వీడియో వల్ల, యూట్యూబ్ ఆ బిట్ వల్ల అంత వచ్చేసింది నాకు. సి ఇట్ వాజ్ బేసికలీ మళ్ళీ అదే మాట. ఆ మాట అప్పుడు ఎందుకు వచ్చిందో దానికి క్లారిటీ ఇచ్చా. బేసికలీ వెరీ బ్యాడ్ టెక్నికల్ సౌండ్ ఇష్యూస్ వీ హ్యాడ్, అండ్ ఆయన అన్నప్పుడు ఇట్ కుడెంట్ రీచ్ మై ఇయర్ ప్రాపర్లీ. ఏదో అన్నాడు, ఏదో పంచ్ చేశాడు, దానికి సూపర్ అని. సరే అమ్మాయి కూడా కిందనే ఉండే కదా, అమ్మాయి మీద పంచ్ పడ్డదని చెప్పేసి నేను అబ్బాయిలకు సపోర్ట్ చేస్తుండే కాబట్టి ఆ ఈవెంట్లో సరే సూపర్. దాన్ని పట్టుకొని ద నెక్స్ట్ డే ఐ థాట్ నేను దీనికి క్లారిఫికేషన్ ఇచ్చేస్తే అయిపోతుందేమో అని. బట్ అవతల వైపు నేనున్నా ఆ క్లారిఫికేషన్ అని ఏం రా ఎవరికి చెప్తున్నా ఏదో కథలో అంట, అలాంటి పరిస్థితి. ది హోల్ ఫ్యామిలీ వాజ్ బ్లేమింగ్ మీ, ది హోల్ సిటీ వాజ్ బ్లేమింగ్ మీ. ఎవ్రీవన్ హూ లవ్డ్ మీ స్టార్టెడ్ హేటింగ్ మీ ఫర్ దాట్. నేను ఎలా చెప్పుకోను, ఎవరికి చెప్పుకోను. దానికి కాదురా నేను అన్నది, అది నాకు వినపడలేదు, ఇట్ జస్ట్ కేమ్ అవుట్. అండ్ అదే ఈవెంట్లో నేను సూపర్ అనే పదం 20 సార్లు వాడాను. దీన్ని పట్టుకొని ఇంత హంగామా, సారీ చెప్పమన్నారు. ఈవెన్ నాగార్జున గారు చెప్పారు ద సేమ్ థింగ్, సౌండ్ ఇష్యూస్ అని చెప్పేసి. నేను సారీ చెప్పనండి. దేవర్ అంటే ఉన్న న్యూస్ ఛానల్స్ అందరూ నా దగ్గరకు వచ్చేసి మైక్ పెట్టేసుకొని, ఇప్పుడు నేను సారీ చెప్పనండి. నేను సారీ చెప్తే ఒప్పుకున్నట్టు. నేను మహిళలందరినీ కించపరిచేలాగా మాట్లాడిన అక్కడ సారీ అంటే, కానీ నేను ఆ ఇంటెన్షన్తో అనలే. మా అమ్మ ఒక ఆడది, ఒక మహిళ. నేను ఇప్పుడు సారీ చెప్పినంటే ఆ పదం నేను అన్నట్టు, ఆయన సెంటెన్స్ నేను స్వీకరించినట్టు. నేను ఇప్పటివరకు సారీ చెప్పలే. అండ్ ఇదే ప్రాబ్లం సుమా గారికి జరిగింది. సుమా గారు రాజ్ తరుణ్ గారిది ఇష్యూ అయినప్పుడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ జనాలకు అర్థం కావు, ఎంత చెప్పినా అవి అర్థం కావు. సో వాట్ డు వి డూ? టైం అలా గడిచిపోయింది అంతే. సో మీరు ఏదైనా వీడియోస్ కానివ్వండి, లేకపోతే యూ డూ సమ్ నార్మల్ లైవ్ అలా చేస్తూ ఉంటారు కదా, అండ్ స్పెషల్లీ యూట్యూబ్లోకి ఏమైనా ఇంటర్వ్యూస్ వాళ్ళ వచ్చినప్పుడు యూ గెట్ టు సీ మెనీ కామెంట్స్. ఆ కామెంట్స్ చూసి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, కొంతమంది హేటర్స్ ఉన్నారు. Fans obviously love you, and haters they give you message something, you know, vulgarity and all. Ever you felt bad? I don't feel bad andi. I stopped feeling bad in fact. ఇప్పుడు షిరిడి సాయిబాబా ఆర్తి పాట అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే 1,00,000 లైక్లు ఉంటాయి, మినిమం 200 డిస్లైక్లు ఉంటాయి. షిరిడి సాయిబాబా ఏం చేశాడండి వాళ్ళకి డిస్లైక్ కొట్టడానికి? సో జనాలు ఏంటంటే ఏదో ఒకటి కొట్టాలి, లైక్ కాదు డిస్లైక్ కొట్టాలి. సో ఆ లైక్ డిస్లైక్ అనేది వెరీ కామన్.
ఈవెన్ బాహుబలి లాంటి సినిమాకి, అంత అద్భుతమైన సినిమా, దానికి కూడా జనాలు ఏదో పాట పెడితే డిస్లైక్. అంటే యూట్యూబ్లో దేర్ ఆర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. మీరు ఆ థమ్స్ డౌన్ ఉన్న దానికి కూడా నంబర్ ఉంటుంది. సో దేర్ ఇస్ ఆల్వేస్ హేట్రెడ్ సరౌండింగ్ యూ, బట్ ది మాక్సిమం నంబర్ వుడ్ ఆల్వేస్ గెట్ టు పాజిటివ్ కమెంట్స్. పాజిటివ్ ఉన్న వాళ్ళు మాక్సిమం ఉంటారు ఎక్కడ చూసినా, ఏం చేసినా. వర్క్ ఫర్ దెమ్. వై డూ యూ థింక్ అబౌట్ నెగటివ్ స్టఫ్? ద పీపుల్ హూ స్టిల్ లవ్ యూ, ద పీపుల్ హూ వాంట్ యూ టు వర్క్, వాళ్ళ కోసం పనిచేస్తాను నేను. నెగిటివ్గా ఆలోచించి వాడికి నచ్చట్లేదంటే ఇది నా వృత్తి బై, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇలా చేయమని చెప్పడానికి నాకు డబ్బులు ఇస్తున్నారు, నువ్వు చెప్పింది నేను ఎందుకు చేస్తా, నాకు నచ్చింది నాకు వచ్చింది నేను చేస్తా, సింపుల్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టే లైక్ ఇండస్ట్రీలో శ్రీముఖి కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా అమ్మాయిలు కానివ్వండి, మంచి ఫ్రెండ్స్. సో వై డిడ్ యూ చూస్ ఓన్లీ మేఘ్నా ఫర్ దిస్ రోల్? నేను చూస్ చేయలేదు, ఐఎమ్ నెవర్ ఇంటూ కాస్టింగ్. డైరెక్టర్, సో డిడ్ యూ ఎవర్ సజెస్ట్ చేశారా డైరెక్టర్? నేను ఇగో ఇతన్ని పెట్టుకుందాం, ఇతన్ని వద్దు అని చెప్పే రోజు రాదు. ఐ డోంట్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ ఇన్ కాస్టింగ్. వెన్ కార్తిక్ సెడ్ సి ఐ వాంట్ దిస్ గర్ల్, తను శశిరేఖ పర్నేమ్ పెద్ద ఫ్యాన్. అవును, 1000 ఎపిసోడ్లు అయినాయి అంటే దాంట్లో 999 ఎపిసోడ్స్ చూశాడు కార్తిక్. సో అతను ఈజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మేఘ్నా. అండ్ నేను చెప్పినప్పుడు కూడా నేను అడగలే ఫీమేల్ లీడ్ ఎవరు అని. విత్ టైమ్ ఈ సెడ్ దట్ సి ఐఎమ్ అప్రోచింగ్ మేఘ్నా. ఐ సెడ్ ఆల్ ది బెస్ట్. నాకు తన గురించి తెలియదు, నేను తన సీరియల్ ఇప్పుడు కూడా ఫాలో అవ్వలేదు. ఐ వాచర్ ఇన్ ఈవెంట్స్ అండ్ అప్పుడప్పుడు ఛానల్ చేంజ్ చేస్తే సీరియల్ చూడండి. వన్స్ ఆఫ్టర్ ఐ మెట్ ఐ కేమ్ టు నో, ఐ మీన్ హీస్ గాట్ ది రైట్ చాయిస్ ఫర్ దిస్ మూవీ. ఓకే. సో ఇప్పుడు ఇద్దరు కూడా ఫస్ట్ మూవీ కన్నా ముందు మీరు యాంకరింగ్గా చేశారు, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ యాంకర్, అండ్ యూ హ్యావ్ బీన్ యాజ్ అ సీరియల్ ఆర్టిస్ట్ మోస్ట్ ఫేమస్. సో ఎవరైనా సజెస్ట్ చేశారా అంటే ఈ ప్లాట్ఫామ్ని వదిలేయకుండా, ఆర్ఎల్స్ మీన్ వైల్ మూవీ చేస్తే అంత హిట్ అవుతుందో లేదో, నేమ్ వస్తుందో లేదో, ఆ భయం ఏమైనా మీకు పెట్టారా? అలాంటిది ఏమన్నా ఆ థాట్? చాలా పెడుతూ ఉంటారు కదా, దట్ ఇస్ వాట్ ఐ సెడ్. ఎందుకంటే మనం ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసినా కూడా పక్కన ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎందుకు, వై లైక్ దిస్, అంటే ఇందులో బాగా చేస్తున్నావు కదా, గో ఇన్ దిస్ వే ఓన్లీ, వై యూ గోయింగ్ ఇన్ టు మూవీస్ అండ్ ఆల్. అదే నాకైతే చెప్పారు, చాలా మంది చెప్పారు. మూవీ చేస్తున్నానగానే యూ డూయింగ్ గుడ్ హియర్, నో వై మూవీ, అది ఇది, డూ రియలీ థింక్ ఇట్ విల్ వర్క్ అవుట్, ఇంత పెద్ద రిస్క్ ఎందుకు, అంటే మూవీ అనగానే దే థింక్ దట్ చాలా గ్లామరస్, అలా కనిపించాలి, అలా ఉండాలి, నీకు అంత ఉందా అన్నట్టు కూడా చాలామంది క్వశ్చన్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఓకే, యాక్టింగ్ పిలిచారు, దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ, ఐ థింక్ వీ షుడ్ యూజ్ ఇట్ అండ్ గో అహెడ్ అని అనిపించి చేశాను ఈ మూవీ. అలా అనిపించారు. దేర్ ఆర్ మెనీ పీపుల్ టు పుల్ యువర్ లైక్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ వన్ విల్ ఎంకరేజ్. ఓకే. నాకు ఇండస్ట్రీలో విత్ మై ట్రావెల్ ఇన్ ది ఇండస్ట్రీ ఐ మెట్ చాలామంది టాప్ డైరెక్టర్స్, ఐ మీన్ హూ మేడ్ అ మార్క్ ఫర్ దెమ్ సెల్వ్స్. అంటే కష్టపడి ఆ స్థాయికి వచ్చి మనం వాళ్ళని ఇప్పుడు దేవుడిలాగా చూస్తున్నాం. హీరోస్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఎక్కడన్నా నేను కలిసినప్పుడు ఎన్ని రోజులు రా ఇంకా యాంకరింగ్, యాక్టింగ్ చేయి, నీకు ఉంది, యూ కమ్ అవుట్, సార్ డెఫినెట్లీ సార్ విత్ యువర్ బ్లెస్సింగ్స్ అని మూవ్ అయినా. బట్ ఎవ్రీ టైమ్ వెన్ ఐ రీకలెక్ట్ వాళ్ళు చెప్పిన మాటలు, అవును కదా, వై షుడెంట్ ఐ డూ, బికాస్ దట్స్ ఇన్ మీ, దట్స్ ఇన్ మై బ్రెడ్. నేను ఏదో రోజు యాక్టర్ అవుదామనే పుట్టాను నేను ఇక్కడ. సో అవ్వాలని ఇవన్నీ ఎంకరేజ్ అయినా చాలామంది బయట వాళ్ళు, లోపల వాళ్ళు ఇండస్ట్రీలో, బికాస్ వర్క్ విత్ ఆల్ ది ప్రొడక్షన్ హౌసెస్, ఇక్కడ ఉన్న ప్రొడక్షన్ హౌస్ అందరితో చేశా, ఆల్మోస్ట్ అందరు యాంకర్స్తోని, ఆల్మోస్ట్ ఆల్ హీరోయిన్స్ హ్యావ్ కమ్యూనికేటెడ్. ఎక్కడ కూడా ఒక నెగిటివ్ కమెంట్ రాలేదు. బట్ జనాల నుంచి, బికాస్ దే ఆర్ అట్ ది డిసిషన్ ఎండ్, నచ్చిందా నచ్చలేదా చెప్తారు కాబట్టి, లేదా నీకు యాంకరింగే సెట్ అయింది, లేదా అక్కడ నుంచి వచ్చింది కాబట్టి అంతే, అక్కడ నుంచి వచ్చింది. బట్ ఇంకా అంటే పర్సనల్గా నాకు వచ్చి నీకు సెట్ అవ్వదు అని చెప్పేవాళ్ళు లేరు. ఓకే, నైస్. అండ్ డైరెక్టర్, హౌ వాస్ ద డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ? ఎందుకంటే ఫస్ట్ డైరెక్టర్ ఒప్పుకోవడమే కొంచెం భయంగా ఒప్పుకున్నారు, బాగుస్తుందా లేదా అని. ఫైనల్గా వెన్ యూ గైస్ ఆర్ వర్కింగ్ విత్ హిమ్, ఎలా అనిపించింది? వర్క్లో మధ్యలో కనబడండి, ఏమైనా అందామంటే కూడా డేలో షూట్ చేస్తాం కదా, ఒక మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్ మాకు టచ్లో ఉంటాడు, కానీ డైరెక్టర్ ఉండడు, దూరం ఉంటాడు. ఎక్కడ కలిస్తే ఏం చెప్తారో వీళ్ళు, అది నచ్చలేదు అంటారు. డైరెక్టర్ సెట్లో కెమెరా వెనకాల మానిటర్ దగ్గర కూర్చొని రెడీ 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 అంటారు. కార్తిక్ ఇట్లా మాట్లాడేది ఉంది అంటే లేదు నాకు కొంచెం వేరే పని, ఆయనకి మేము చెప్పేది అంటే ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తామో మేము అని ఒక చిన్న ఇది అనమాట భయం ఉంది. బట్ ఓవరాల్ ఆయనకున్న రిసోర్సెస్ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్, మనీ వైజ్, లొకేషన్ వైజ్ మాకు పర్మిషన్ లేకుండే ఇక్కడ దొంగతనంగా షూట్ చేయడం కెమెరా పెట్టి.
ఇట్లాంటివన్నీ చేశాను అనమాట. అండ్ నాకు తెలిసిన నా పిఆర్ అంటే ఒక రెస్టారెంట్ ఓనర్ నాకు తెలుసు, ఫ్రెండ్, లేకపోతే ఒక గార్డెన్ దగ్గర నాకు పర్మిషన్ ఇస్తారు, పోయి మాట్లాడి అక్కడ ధనాదని షూట్ చేసుకొని రావడం, అట్లా ఈజ్ వెరీ ఎఫెక్టివ్. ఓ వెరీ గుడ్. సో మూవీస్ది ట్రైలర్స్ నేను చూసాను, అంటే ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనగానే ఐ వాంటెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్, మూవీస్, సాంగ్స్, అండ్ హేమచంద్ర ఒక సాంగ్ కూడా పాడారు, ఫీల్ మై లవ్, దట్ ఇస్ రియలీ గుడ్. చాలా చాలా బాగుంది. అండ్ స్పెషలీ ట్రైలర్ కూడా చెప్పినప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఏవైతే 2 సీన్స్ అంటే అంత బాగుంది, కానీ ఆ 2 సీన్స్ చాలా ఎఫెక్టివ్గా అనిపించింది, అంత బాగా నచ్చింది. సో ద సేమ్ రివ్యూ, అంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే థింక్ చేస్తున్నారు, అలాగే ఇష్టపడ్డారు. అండ్ స్పెషల్లీ మూవీ గురించి మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే టీవీలో ఇంతవరకు ఎలా అయితే నా యాంకరింగ్ చూసారో దానికి కంప్లీట్గా భిన్నంగా, అంటే ఫర్ మీ నాకు నేను కొత్తగా చూడాలనుకుంటున్నాను, మీకు అందరికీ నాలో ఇంకో యాంగిల్, అంటే యాజ్ అన్ యాక్టర్ ఎలా ఉంటాడో చూపిద్దాం అనే ప్రయత్నం ఇది మా ప్రేమ కథ. ఇట్స్ అ వెరీ సింపుల్ లవ్ స్టోరీ వేర్ మ్యూజిక్ డ్రైవ్స్ యూ, అండ్ మంచి రిచ్ టేకింగ్, రిచ్ కెమెరామ్యాన్, రిచ్ మ్యూజిక్తోని మేము ముందుకు 8th December వస్తున్నాము. సో యాంకరింగ్లో నన్ను ఎలా అయితే ఆదరించారో ఇప్పుడు ఈ సినిమా ద్వారా నా యాక్టింగ్ కెరియర్ని కూడా అంతే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ వాచ్ అండ్ స్ప్రెడ్ ది వర్డ్. ఇది మా ప్రేమ కథ కమింగ్ ఆన్ 8th. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేఘ్నా, థ్యాంక్ యూ. అండ్ మూవీ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మీట్ అవుదాం, ఓకే? ఫింగర్స్ క్రాస్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.